నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. దిస్ ఇస్ మిత్ర. తెలుగు రాష్ట్రాల్లో పరిపాలన పారదర్శకంగా జరగటం లేదన్న విమర్శ బలంగా వినిపిస్తోంది. తెలంగాణలో 2 పర్యాయాలు పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే జీవోలను బయటపెట్టింది. 1,00,000కు పైగా జీవోలను అప్లోడ్ చేయకుండా దాచిపెట్టిందన్న విమర్శలు అప్పట్లో బలంగా వినిపించేవి. దీని మీద పీసీసీ అధ్యక్షుని హోదాలో రేవంత్ రెడ్డి న్యాయ పోరాటం కూడా చేశారు. కానీ ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పాత పద్ధతిలోనే వెళుతుందా అన్న అనుమానాలు బయటపెడుతున్నారు. డిసెంబర్ 7 నుంచి జనవరి 10 దాకా లెక్క చూస్తే 171 జీవోలను మాత్రమే ప్రభుత్వ వెబ్సైట్లోకి అప్లోడ్ చేయించారు. అంతకు మించిన సంఖ్యలోనే జీవోలను విడుదల చేసినప్పటికీ వాటిలో చాలా జీవోలను అప్లోడ్ చేయకపోవటం మీద విమర్శలు వినిపిస్తున్నాయి. అటు ఆంధ్రప్రదేశ్లోనూ ఇదే పరిస్థితి. విభజిత ఆంధ్రప్రదేశ్కు మొదటగా నాయకత్వం వహించిన తెలుగుదేశం హయాంలో జీవోలను అప్లోడ్ చేయటం లేదని వైసీపీ తరచూ విమర్శించేది. కానీ వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 4.5 అధిక శాతం జీవోలను దాచిపెట్టిందన్న మాట వినిపిస్తోంది. మరి ప్రభుత్వాల పరిపాలన రహస్యంగా ఎందుకు ఉంచుతున్నాయి? ఐఏఎస్ అధికారులే రహస్య పాలనను ప్రోత్సహిస్తున్నారా? కాన్ఫిడెన్షియల్ జీవోలను తప్పించి మిగిలిన జీవోలను బయట పెట్టడంలో తప్పేముంటుంది అన్న విషయాన్ని వాళ్ళ మీడియా డిబేట్లో చర్చిద్దాం. ఇక ఈ అంశంపై చర్చించడానికి మనతో పాటు ప్రస్తుతం టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి మధ్య శ్రీనివాస్ రెడ్డి గారు జూమ్లో అవుతున్నారు. నమస్కారం అండి. నమస్తే అండి. ముఖ్యంగా అంటే కాంగ్రెస్ హయాంలో బీఆర్ఎస్ హయాంలో అన్న అంశాన్ని కంటే ముందు ప్రస్తుతం అంటే జీవోలను అప్లోడ్ చేయడం అనేది ఎందుకు జరగట్లేదు? అప్పుడు ఏదైతే కాంగ్రెస్ ఆరోపణలు చేసిందో అంటే బీఆర్ఎస్ హయాంలో 1,00,000కు పైగా తెచ్చినా అన్నింటినీ అందుబాటులో పెట్టలేదు అనేది వేటి పైన ఎలాంటి జీవోలను గవర్నమెంట్స్ అప్లోడ్ చేయట్లేదు అన్న విషయాన్ని ఫస్ట్ మీరు చెప్పండి సార్. అంటే నమస్తే అండి. అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్యానల్ వాళ్ళకి అదేవిధంగా యాంకర్ గారి సొంతరెడ్డి ప్రేక్షకులందరూ కూడా అంటే ఇక్కడ దురుద్దేశం అంటూ ఏం లేదండి. యాక్చువల్గా మొన్న 7వ తారీఖు ఏర్పడ్డది. అలా అంటే ఒక 1 మంత్ అయింది. జీవోలు అనేవి ఏంటంటే ఇంటర్నల్ గా అవి యాక్చువల్ గతంలో జీవోలు అనేవి వెబ్సైట్ లో వచ్చిన తర్వాత ప్రభుత్వ వెబ్సైట్ లో పెట్టినట్టు మాత్రం యథార్థం వాస్తవంగా. సో అలా జీవోలు ఏంటంటే విధి విధానాలు అనేది ప్రభుత్వం ఏం చేస్తాం, గవర్నమెంట్ ఆర్డర్స్, జీవో మీన్స్ గవర్నమెంట్ ఆర్డర్స్, ఎంఎస్ అని రకరకాల పేర్లతో మళ్ళీ ఇంటర్నల్ కూడా ఉంటాయి జనరల్ గా. సో అవన్నీ కూడా వాళ్ళ గవర్నమెంట్ ఏమి విధి చేయాలనే వాటి మీద అది ఉంటుంది. కానీ ఏం చేస్తున్నది అల్టిమేట్ గా మాత్రం ఖచ్చితంగా మనకు బయట తెలుస్తుందండి. జీవోలు ఏమన్నా చేసేది అయితే సీక్రెట్ అయితే ఉండదు. ఎందుకంటే ప్రభుత్వ అధికారులతో ప్రభుత్వం ప్రజల పక్షం చేసేది అన్నిట్లో కూడా ట్రాన్స్పరెంట్ ఉండాలని కోరుకుంటాం. ఎప్పుడు ఎందుకంటే ట్రాన్స్పరెంట్ ఉండాలని కోరుకుంటాము. కొన్ని ఏంటంటే ఇప్పుడు కొన్నిసార్లు ఏంటంటే అందరూ తెలవాల్సిన అవసరం లేని ఉద్దేశంతో కొన్ని పెట్టకపోవచ్చు, ఏ ప్రభుత్వాలైనా పెట్టకపోవచ్చు. దానికి కూడా నేను ఏం అనట్లేదు. ఎందుకంటే వాళ్ళ అంటే గవర్నమెంట్ కు కొన్ని ఉంటాయి కదా, గవర్నమెంట్ చట్టంలో వాళ్ళకు కొన్ని రైట్స్ ఉంటాయి కాబట్టి దాని ప్రకారం ఏమైనా చేస్తున్నారేమో, లేకపోతే వాళ్ళకి వేరే ఆలోచన లేకపోవచ్చు. స్టార్టింగే కదా మేడం, మనం ఇప్పుడే డిసైడ్ చేయలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ గురించి కాదండి, అంతకుముందు బీఆర్ఎస్ 1,00,000కు పైగా జీవోలు తెచ్చినప్పటికీ కొన్ని అందుబాటులో పెట్టింది అని అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఆ హోదాలో మాట్లాడినప్పుడు అంటే ఎలాంటి జీవోలను అప్లోడ్ చేయట్లేదు అనే దానిపైన అనుమానాలు ఉండేవి కాంగ్రెస్ కి అనేది నా క్వశ్చన్. ఇప్పుడు మా దాదాపుగా 151 జీవోలు అనేవి వెబ్సైట్ లో పెట్టారనేది మనకున్న సమాచారం చెప్పినట్టు కూడా. అయితే ఏంటంటే గతంలో ఏంటంటే వాళ్ళ 1,00,000 జీవోలు అంటే నోటుతోటి ఏదో అదే ఒక జీవో కేసీఆర్ గారు ఓరల్ జీవో, అది ఆటోమేటిక్ గా పేపర్ మీద అధికారులు పెట్టేవాళ్ళు. మరి ఆ జీవోలు కూడా ఆయన ఏమి చెప్పలేదు యాక్చువల్గా. ఎందుకంటే అలా లొజుగులు ఉన్నాయి కాబట్టి చెప్పలేదు. ఎందుకంటే మనం నిన్న కూడా చూసాము, ఆ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు కానీ అట్లాంటి కూడా రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి కూడా ఆదేశాలు ఇచ్చారు. అవన్నీ ఉన్నటువంటి అగ్రిమెంట్లు ఏంటి, డిస్కమ్లతో ఏమి అగ్రిమెంట్లు చేసుకున్నారు అవన్నీ కూడా బయట కావాలని చెప్పేసి మరి రేవంత్ రెడ్డి గారు కూడా నిన్న అడిగారు. ఇట్లా వాళ్ళు చాలా అగ్రిమెంట్లు ఛత్తీస్గఢ్ నుంచి 2010 నుంచి కరెంటు కొన్నారు. అంత అవసరం లేదు. ₹5.80 పెట్టి కొన్నారు. ₹5.80 పెట్టి ఆనాడు కొనాల్సిన అవసరం లేదు. మరి సరే 2 years అయిపోయింది. ఇప్పుడు అయిపోయి టర్మినేషన్ అగ్రిమెంట్ ఆఫ్ కోర్స్. కానీ మరి అంత రేటు పెట్టి ఎందుకు కొనాలి? ఎవరు తక్కువ ఇస్తే వాళ్ళ దగ్గర కొనాలి వాస్తవంగా. ఎందుకంటే గవర్నమెంట్ కి బ్లాక్ లో కొనాల్సిన అవసరం లేదండి. టికెట్లు ఇక్కడ నుంచి దొరుకుతుంటే సినిమా స్టార్ట్ అయింది అనుకుంటే సినిమా స్టార్ట్ కాగానే టికెట్ల కోసం బ్లాక్ లో కొనుక్కున్నట్టు. సో మొన్నటి దాకా తిక్కల పనే చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. అట్లాంటి పనుల వల్లే ప్రజల వాళ్ళకి సరైనటువంటి సమాధానం చెప్పారు ప్రజా కోర్టులోనే. మరి అట్లాంటి చాలా జీవోలు కూడా గతంలో మనం చూసుకోవచ్చు. అదేవిధంగా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ పద్మనాభరెడ్డి గారు ఒక ఎన్జిఓ పెట్టారు. ఆయన ఎన్జిఓ ద్వారా కూడా అడిగారు. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి ఆనాటి ఉన్నటువంటి మా టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు కూడా మరి వీటి జీవోలపై అడగడం జరిగింది. ఎన్నో జీవోలు అంటే ఏ జీవో ఎందుకు వస్తుందో అంటే ఏం తెలియకుండా అంటే జీవోలు ఏంటంటే వాళ్ళు ఇంటర్నల్ గాని కాదు, అసలు బయటకు సంబంధించిన కూడా ఏం అర్థం కాకుండా అవి అసలు
పాలనాపరమైన ప్రధానమైనటువంటి పబ్లిక్ తెలవాల్సినవి కూడా తెలవకుండా మరి చాలా వాళ్ళు మిస్గైడ్ చేసి ఉంటారు. మరి చాలా ఉన్నాయి. ప్రతి జీవోను కూడా వాళ్ళు కన్సీల్ చేయటం, అదేం అర్థం కాకుండా చేయటం, మరి అట్లాంటివి కూడా చూసినాం మనం. అదేవిధంగా మన అక్కడ ఉన్నటువంటి పుల్లారావు గారు కూడా నమస్తే అండి. నమస్కారం. అంటే పేపర్లో చూస్తాను సార్ మీ ఆర్టికల్స్. సార్ అట్లాంటి మనం ఏంటంటే ఇప్పుడు వాస్తవం ఏంటంటే మీరు పెద్దలు సార్, సీనియర్ అనలిస్టులు అంటే జీవోలు తెలవాలి పబ్లిక్. ఏంటంటే అన్ని తెలవకపోయినా కానీ పబ్లిక్ సంబంధించిన జీవోలు తెలవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది. అది ముఖ్యంగా పాలనకు సంబంధించినవి. అంటే పబ్లిక్ కి సంబంధించిన తెలియాల్సిన అవసరం. ఎట్ ద సేమ్ టైం శ్రీనివాస్ రెడ్డి గారు, అంటే ఏమైపోతుందంటే పార్టీలు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకోవడం మామూలుగా ఉండట్లేదు. అంటే పబ్లిక్ రిలేటెడ్ ఇష్యూస్ గురించే మాట్లాడుతున్నారు. అప్పులు అయిపోయినాయి అంటున్నారు, అదైపోయినాయి అంటున్నారు. చూద్దామంటే క్లారిటీ ఉండదు. జీవోస్ కానీ ఏమైనా సెర్చ్ చేసినప్పుడు అసలు ఏం జరుగుతోంది, అలాంటి ట్రాన్స్పరెన్సీ మిస్సింగ్ అనేది ఉంది. అంటే ఈ రోజులో అందరూ యాక్టివ్గానే ఉంటున్నారు. పబ్లిక్ ఏదైనా ఎవరైనా ఒకరు విమర్శ చేసినప్పుడు దాని వెనక ఉంది ఏంటి అని తెలుసుకునే ఉత్సాహం అయితే అందరిలో కనిపిస్తూ ఉంది. కానీ ఆ ట్రాన్స్పరెన్సీ అనేది మిస్ అవుతూ ఉంటుంది ఇలాంటివి అప్లోడ్ చేయకపోవడం వల్ల అనేది ఇక్కడ మనం ఆలోచించాల్సిన అంశం సార్. అంటే మీరు అన్నట్టుగా మేడం, ఖచ్చితంగా జీవోలు అనేవి పబ్లిక్ తెలవాలి. ముఖ్యంగా ప్రజాపాలన, ప్రజలకు సంబంధించిన జీవోలు అనేవి తెలవాల్సిన అవసరం చాలా ఉంది. మరి ఆ రోజు కేసీఆర్ గారు అన్ని కూడా ఏ జీవోను కూడా అసలు మనకి ఏమి కూడా అంటే చిన్నది కూడా మనకి ఏం తెలిసేది కదా. అడ్మినిస్ట్రేషన్ అనేది పూర్తిగా పక్కా సీక్రెట్ గా, ఆయన ఏం చేసినా కూడా సీక్రెట్ గా, రహస్యంగా, గోప్యత పాటిస్తూ ఏం తెలిసింది, ఏం పరిపాలన జరుగుతుంది కూడా ఒక చదువుకున్న వాళ్ళకి కానీ, ఒక రాజకీయ ప్రతిపక్షానికి కానీ ఎవరు తెలవకుండా ఆయన సొంతంగా చేసిన విషయం అందరికి తెలుసు మనకు. ఇప్పుడు అట్లా చాలా చేశారు. మనం అన్ని జీవోలు అన్ని కూడా బయటకు అసలు ఏ జీవోలు కూడా, మేము కూడా లాయర్, నేను ప్రాక్టీసింగ్ అడ్వకేట్ ని, అంటే చాలా సార్లు కూడా మేము జీవోలు కావాలంటే కూడా అవి దొరకని పరిస్థితి ఉండేది. మరి వాటి కోసం ఏంది సమాచారం చట్టం ప్రకారం ఆర్టీఐ ద్వారా తీసుకోవాలంటే చాలా ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఉంటుంది. ఎందుకంటే ఇవాళ అప్లై చేస్తే నెల అవుతుంది. ఒకవేళ గవర్నమెంట్ ఇవ్వాలని రూల్ ఏం లేదు అంటే మళ్ళీ దానికి ఇంకా అప్పీల్ అథారిటీకి పోవాల్సి వస్తుంది. దానికి మళ్ళీ అవన్నీ ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఉండదు సంబంధ ఆఫీస్ లో. అంటే ఒక సామాన్య మానవుడు ఊరిగా జీవో అడగటము, వాళ్ళకి కావాల్సింది ఇప్పుడు టీచర్స్ ఉన్నారు, వాళ్ళు ఏ జీవో ప్రకారం ట్రాన్స్ఫర్ చేస్తామని చూస్తూ ఉంటారు పాపం. ఇవాళ ఏమి లేవు. గతంలో మేము చూసేవాళ్ళం. స్టార్టింగ్ లో ఏంటంటే మన ఇంట్లో ల్యాప్టాప్ లో కొట్టుకుంటే అన్ని కనిపించేది. ఈ జీవో రావో ఇదని లాయర్లను కూడా కొద్దిగా మాలాగా అకాడమిక్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా చూసేవాళ్ళం సరదాగా. ఇవాళ మనకు అవసరం వచ్చి చూద్దామన్నా కూడా మరి మొన్నదా కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఏమి కూడా జీవోలన్నీ కూడా బయట పెట్టకుండా 1,00,000 జీవోలు అంటే మీరు ఊహించండి. అంటే 1,00,000 జీవోలు అంటే నాటే జీవో అంటే కేసీఆర్ గారు తన నోటి నుంచి ఏది మాట్లాడితే అదొక జీవో, అదొక శాసనం, అదొక విల్లు అన్నట్టుగా చేశారు ఆయన. అంతా ప్రతి విషయాలు కూడా పుల్లారావు గారు పెద్దలు మీకు తెలుసు. ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిని కాదు, ఒక లాయర్ని కూడా, బాధ్యత గల పౌరుని, తెలంగాణ రెడ్డిని. సో ఇవాళ మరి అలా చూసాం మనం చాలా సార్లు కూడా. అంటే ఎక్కడ కూడా కేసీఆర్ గారు ఏ డిపార్ట్మెంట్ జీవోలు కూడా అన్ని మనం కొట్టినా కూడా వాళ్ళు ఏమి రాని పరిస్థితి. వాళ్ళేమో జీవో మొన్న కూడా ధర్నా చేశారు. ఏంటి గ్రామ పంచాయతీ సెక్రటరీ చేసినప్పుడు కూడా నేను మా ఖమ్మం జిల్లాలో నేను వెళ్ళాను. జిల్లా స్థాయిలో చేసినప్పుడు ఆ జీవో అంటే అసలు ఆ జీవోలు ఉండేవి. పాపం వాళ్ళు సార్ జీవో అంటే మేము లాయర్లు కాబట్టి మరి ఆ పేపర్లు చూపించండి మాకు వాళ్ళని అంటే, లేదు సార్ మరి అవి పేపర్లు లేవు సార్, అక్కడ ఆన్లైన్ లేవు సార్ అని అంటే, మరి మేము లీగల్ చర్య తీసుకోవాలన్నా, మేము తెలిసిన లెక్క మాట్లాడాలన్నా కూడా అసలు జీవో ఏముందో కూడా తెలుసుకోకుండా కూడా మేము ప్రాపర్ వేలో మాట్లాడలేం కదండి అనేది కూడా మా జిల్లా అధ్యక్షుడు కానీ సెక్రటరీ కానీ కూడా మరి మాకే వాళ్ళు అందజేయకుండా చేస్తున్నారని. అంటే ట్రాన్స్ఫర్స్ కావచ్చు, వాళ్ళ విధి విధానాలు కావచ్చు, వాళ్ళ నియామకాలు కావచ్చు, నియామకాలు డిఎస్ ఎప్పటి నుంచి సంబంధించినవి. మీరు చూడండి, గ్రామ పంచాయతీ సెక్రటరీని ఉద్వాసం ఏంటంటే కలెక్టర్ కృష్ణ లేకుండా ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి. అంటే కేసీఆర్ ఆధారంగా ఏ ట్రాన్స్ఫర్ జరుగుతుందో తెలుసుకుందామంటే చెప్పడానికి ఒక వ్యవస్థ లేకపోవడం అనేది కూడా చాలా. అవును మేడం, ఇప్పుడు ఎట్లంటే కేసీఆర్ గారి అంటే ఆయనకు అనుకూలంగా ఉన్నట్టు ఎట్ల మంత్రి మండలి కింద సర్పంచ్ కూడా ఆయనకు అనుకూలంగా లేకుంటే ఓ సర్పంచులు కావచ్చు, అదేవిధంగా గ్రామ పంచాయతీ సెక్రటరీ కావచ్చు, ఊరికే మా పాలేరు నియోజకవర్గంలో అండి, మా పాలేరు నియోజకవర్గం ఖమ్మం జిల్లాలో సెక్రటరీ గారు ఎమ్మెల్యే మీటింగ్ రాలేదని చెప్పేసి సస్పెండ్ చేశారండి. నేను సోందరెడ్డి ప్రజానికం అంటే ఎందుకు ఊరికైనా మీటింగ్లు పెడతాం, ఎందుకు మీటింగ్ పెడతారో అర్థం కాకపోయేది. మరి మీటింగ్ రాకుండా అది మనసులో పెట్టుకొని వంకలు పెట్టి ఒక సెక్రటరీ సస్పెండ్ చేయడం జరిగింది. అంటే వీళ్ళు రాసుకున్న జీవోలు కానీ, ఆ ఆర్డర్లు కానీ, ఏమైనా గ్రామ పంచాయతీ చట్టాన్ని కూడా కేసీఆర్ చాలా సులభతరం చేశారు. అదేవిధంగా పట్టేదారు పాస్బుక్ కూడా చట్టాన్ని కూడా చాలా సులభతరం చేశారు. ఓ దశలో కేసీఆర్ గారు అసలు ఈ రాజ్యాంగం పాలేదు, ఇది అంబేద్కర్ రాజ్యాంగం మనకు అవసరం లేదు, అలా ధోరణిలో కూడా మనం మాట్లాడుతూ మనం గమనించాం. సరే, అవన్నీ ప్రజాక్షేత్రంలో ఇలా కేసీఆర్ గారికి ప్రజలకు గురించి చెప్పారు. ఖచ్చితంగా దాని మీద చర్చ జరుగుతుంది కాబట్టి దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. మరి పెద్ద పుల్లారావు గారు కూడా అక్కడ ఉన్నారు. పుల్లారావు గారి దగ్గరికి వెళ్దాం. నమస్కారం అండి పుల్లారావు గారు. నమస్కారం అండి, మీకు మన ఫ్రెండ్ కి అందరికి బెస్ట్ విషెస్. అలాగే బీజేపీ ఓబీసీ అధికార ప్రతినిధి శంకరోల రవికుమార్ కూడా యాడ్ అయ్యారు జూమ్ లో. నమస్కారం అండి రవికుమార్ గారు.
నమస్తే మేడం, బాగున్నారా? బాగున్నానండి. పుల్లారావు గారు చెప్పండి, అంటే జీవోస్ తీసుకొస్తున్నాయి, ఉత్తర్వులు తీసుకొస్తున్నాయి, దాని ద్వారానే రన్ చేస్తున్నట్టు వ్యవస్థలు అన్ని చాలా వ్యవస్థలు రన్ అవుతూ ఉంటాయి. బట్ జీవోలు అవైలబిలిటీలో లేకపోవడం, ఒకటి పబ్లిక్కి అవైలబిలిటీలో ఉండట్లేదు, ఇంతకుముందు చెప్తున్నారు లాయర్స్కి కూడా ఉండట్లేదు. సమ్ టైమ్స్ అంటే ఒక కోర్ట్స్ కూడా సమ్ టైమ్స్ జీవోస్ ఎందుకు మీరు అప్లోడ్ చేయట్లేదు అని ప్రభుత్వాలను ప్రశ్నించిన సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే తీర్పు ఇచ్చే సందర్భంలో పలానా జీవో ప్రకారం అని చూద్దామన్నా వెబ్సైట్లలో ఉండట్లేవు అని కూడా హైకోర్టు చెప్పిన సందర్భాలని మనం చూసాం. దీనిపైన మీ వర్షన్ ఏంటి సార్? అసలు ఎలా ఉండాలి, ఎలా నడుస్తుంది? మెయిన్ థింగ్ ఏమిటంటే గవర్నమెంట్ లో కొన్ని డిపార్ట్మెంట్స్ కి ఓవర్ స్టాఫ్ ఉన్నారు, కొన్ని డిపార్ట్మెంట్స్ కి అండర్ స్టాఫ్ ఉన్నారు. కొన్ని డిపార్ట్మెంట్స్ కి పని లేని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, ఆ పని వాళ్ళే ఎదుర్కొంటారు. అది మీకు మన మిత్రులకు తెలుసు కదా, పార్కిన్సన్స్ లా అంటారు. పార్కిన్సన్స్ లా అంటే ఏ ఆఫీస్లో అయినా 10 మంది చేసే పని 100 మంది జాయిన్ అవుతే 100 మంది పంచుకుంటారు 10 మంది చేసే పని. పార్కిన్సన్స్ లా అది పరీక్ష వినా టెస్ట్ వినా సక్సెస్ అవిన లా. ఇప్పుడు ఎవరు లేదు, గురిక ఉదాహరణ చెప్తున్నా, ముఖ్యమంత్రి గారి ఆఫీస్ మీద 100 మంది ఉన్నారు, ఇంకో 500 మందిని కలిపని పని ఎక్కువ. ఆ 100 మంది పని పంచుకుంటారు. అది ఒక్కోసారి అవుతుంది. అది అదే తిరుగుతుంటాడు, కాఫీ తెచ్చిన వాడికి ఇంకోటి కాఫీ తెస్తాడు, కాఫీలు. ఇంకా అది పార్కిన్సన్స్ లా. ఇప్పుడు మీరు చర్చించిన సబ్జెక్ట్ మీద నా రిఫ్లెక్షన్ ఏంటంటే, ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ 2,50,000 ఖాళీలు ఫిల్అప్ చేస్తానంటున్నారు. అది వద్దంటే మనం ఒక దోషిలాగా అవుతాం కాబట్టి ఫిల్అప్ చేయండి అన్నాం. కానీ ఎలాంటి జాబ్స్ ఫిల్అప్ చేస్తారు? ఈ ఏదో 10 సంవత్సరాల క్రితం ఉన్న ఖాళీలు ఈవేళ రెలవెంటా? కాదు కదా. ఆ రోజు ఆ జాబ్స్ పనిచేసే ఫైల్ మోసేవాడు ఒకడు, మినిస్టర్ గారికి మంచినీళ్ళు అందించేవాడు, కలెక్టర్ గారు వెనకాల మారిపోయింది కదా అంతా. ఇవాళ అంతా ఎలక్ట్రానిక్స్ వచ్చింది కదా. ఒక చీఫ్ మినిస్టర్ ఒక మెసేజ్ ఇస్తే 1,00,000 మందికి వాట్సాప్ మీద 5 నిమిషాలు వెళ్ళిపోతారు. ఒక పంచాయతీరాజ్ సెక్రటరీ ఒక కొత్త ఆర్డర్ ఇస్తే అందరికి వెళ్ళిపోతుంది. వాళ్ళు వచ్చి ప్రింట్ చేసి టైప్ చేసి పంపించే మొత్తం ఆపరేషన్స్ మారిపోయినాయి కదా. తప్పకుండా నేను అనుకుంటున్నా వాళ్ళు ఈ కొత్త ఎంప్లాయ్మెంట్ తీసుకొచ్చేది ఎక్కడ పెడదామని ఆలోచించి, ఫర్ ఎగ్జాంపుల్ గెజెట్స్ ఉన్నాయి పబ్లిష్ చేయలేదంటే నేను సీరియస్గా చెప్తున్నా, షార్టేజ్ ఆఫ్ మ్యాన్ పవర్ అక్కడెక్కడో ఉంటాయి. ఆ గెజెట్స్ కలెక్ట్ చేసి ఆ గెజెటియర్స్ ఆ పద్ధతి ఏంటి, అది ఎక్కడో షార్టేజ్ ఉంటుంది. సో గవర్నమెంట్ రివ్యూ చేసి 20 రిక్రూట్ చేస్తారు, 1,00,000 మంది 2,00,000 మంది, మనం వద్దన్న కుదరదు. వాళ్ళని అవసరం ఉన్న చోట పెట్టండి. ఇంకోటి ఉన్న చిన్న విషయం డ్రా చేస్తున్నాను. రోజుకి 100 మంది చచ్చిపోతున్నారు తెలంగాణలో రోడ్ యాక్సిడెంట్స్లో, లేకపోతే సీరియస్ ఇంజరీస్, బ్రెయిన్ అనుకోండి, లెగ్ అనుకోండి. రోడ్ సేఫ్టీ మీద మీరు ఒక 50,000 మంది పెట్టిన తెలంగాణకి లాభం. సో ఇప్పుడు గవర్నమెంట్కి అవకాశం వచ్చింది కాబట్టి, అవకాశం కేసీఆర్ ఇచ్చేది ఫిల్అప్ చేయటంలో నేను అవకాశం నేను చూడలేదు, ఛాలెంజ్ అంటున్నాను. వాళ్ళనే ఒక మంచి ప్రొడక్ట్ ఉద్యోగాల్లో పెట్టకపోతే ఇంకా గవర్నమెంట్ ఇన్ఎఫిషియెంట్ అయిపోతుంది. మీరు చెప్పిన గెజెట్స్ రావడం. సో ఇదొక మ్యాన్ పవర్ షార్టేజ్. ఆ షార్టేజ్ని ఎలా డీల్ చేసుకోవాలి? గెజెట్స్ పబ్లిష్ అవ్వడానికి డైరెక్ట్గా గెజెట్స్ ఇష్యూ అవగానే ఆ వెబ్సైట్కి ఎందుకు రాకూడదు, ఎవరో మధ్యన సంతకం పెట్టాలా ఏంటి, కొంచెం స్ట్రీమ్లైన్ చేస్తే బాగుంటుందేమో. గవర్నమెంట్ ఆలోచించి స్ట్రీమ్లైన్ చేసే పరిస్థితి ఉండాలి. ఎస్, 30 రోజుల్లో కొన్నిసార్లు ఓపెన్ గవర్నమెంట్గా చేస్తున్నారు ముఖ్యమంత్రి, అది మనకు కాదండి. సమ్ వెరీ వెరీ గుడ్ పాయింట్స్ ఆయన చేస్తున్నాడు. ఒరిజినల్ థింకింగ్ కూడా కనపడింది. ఒరిజినల్ థింకింగ్ ఎక్కడ? ఫర్ ఎగ్జాంపుల్ ఈ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పనిచేయట్లేదు, ఎవరికి ఐడియా రాలేదు. నేను ఆలోచించలేదు, అప్పుడప్పుడు ఆలోచన వచ్చేది. ఆయన యూపీఎస్సీ వెళ్ళి ఎలా సరి చేయాలి నేను చేసినట్టుగా అడగటం, అదొక వండర్ఫుల్ ఈవెంట్. సో మనం ఏంటంటే టైం ఇవ్వాలి, ఆయన మోడర్నైజ్ చేయాలి ప్రభుత్వాన్ని. మోడర్నైజ్ అంటే నేను చెప్పుకున్నాం కదా, ఆటోమేటిక్గా కొన్ని పనులు అయిపోవాలి. అది వెళ్ళి ఆ పూర్వం ఉండే స్టైల్ కొద్దిగా మార్చుకోవాలి, గవర్నమెంట్ స్టైల్ గవర్నమెంట్స్లో. ఎందుకంటే ఇవాళ అది కూడా పెద్ద సెక్రటేరియట్ పెట్టారు. దేనికంటా నేను పూర్వంలాగా వచ్చి ఇవాళ సెక్రటేరియట్కి వచ్చి నాకు టీచర్ ట్రాన్స్ఫర్ కావాలని ఎవరు రాదు. ఎమ్మెల్యే మంత్రి వారానికి ఒకసారైనా వాళ్ళ నియోజకవర్గంలో ఉంటున్నారు, తిరుగుతున్నారు, యాక్సెస్ పెరిగింది. సో తప్పకుండా గవర్నెన్స్ కావాలంటే మీరు ఓవరాల్గా చూస్తే బెటర్ ఏమో. ఓవరాల్గా ఒక చిన్న సెగ్మెంట్గా గెజెట్స్ రావట్లేదు, దాపర్కం ఉన్నదంటే కరెక్ట్ కాదేమో. అదే ఇంకొక నిమిషం ఇస్తానంటే ఐ వాంట్ టు సే వన్ మోర్ పాయింట్ అంతే. ఆ ఫ్రెండ్స్ ఆగుతున్నారు అక్కడ. నిన్న కోర్టు మీద డిస్కషన్ వచ్చింది. 100 ఎకరాలు కోర్టు కావాలి, 100 ఎకరాలు బిల్డింగ్లు పెడతాం,
జడ్జెస్, లాయర్స్ ఏమంటున్నారంటే ఊరి మధ్యన ఉండాలి, ప్రాక్సిమిటీ. దానికి నా వ్యూ ఏమిటంటే, ఆఫ్టర్ ఆల్ ది సుప్రీం కోర్ట్ అంతా వీడియో మీద చేస్తుంది కేసెస్, వీడియోగ్రఫీ మీద చేస్తున్నారు. ఆ టాప్ లాయర్స్ బాంబేలో ఉంటున్నారు, లండన్ లో ఉన్న హరీష్ సాల్వే రోజుకు 10 కేసుల్లో వస్తున్నారు సుప్రీం కోర్టు. వర్చువల్ ఏమండి? వర్చువల్ హీరింగ్. వర్చువల్. అది మనం ఎందుకు ఇలాంటి డెవలప్ చేసుకోం? తెలంగాణ ఒక ఫ్యూచర్ లో గ్రేట్ స్టేట్ అవుతుంది భారతదేశాన్ని, చాలా పెద్ద రాష్ట్రంగా అయిపోతుంది, ఒక పెద్ద పవర్ హౌస్ ఇండస్ట్రీకి, సాఫ్ట్వేర్ కి, ఎక్స్పోర్ట్స్ కి. సో ఇవన్నీ ఆలోచనలు కూడా ప్రభుత్వం తీసుకుంటే ఒక మంచి విశేషమైన స్టేట్ కి పర్మనెంట్ గ్రౌండింగ్ గవర్నెన్స్ లో వస్తుందని భావిస్తాను. రైట్, థ్యాంక్ యూ అండి పుల్లారావు గారు. ఇప్పుడు నెక్స్ట్ రవికుమార్ గారు చెప్పండి. అంటే జీవోస్ విషయంలో ఇప్పుడు మనం జరుపుతున్న డిస్కషన్లో అంటే జీవోస్ విషయంలో గత ప్రభుత్వం వ్యవహరించిన తీరు, అంటే ప్రస్తుత ప్రభుత్వాన్ని అంటే 171 అప్లోడ్ చేశారు. కమింగ్ టు అంటే బీఆర్ఎస్ పాలనలో 1,00,000 వరకు జీవోస్ తీసుకొచ్చినప్పటికీ కొన్ని మాత్రమే అవైలబిలిటీలో ఉండేవి. అసలు ఒక జీవోలో ఏముంది అన్న విషయం ఆ జీవో వర్తించే వ్యక్తులకు కూడా తెలియకపోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? మాట్లాడండి రవికుమార్ గారు. ముందుగా స్వతంత్ర ప్రేక్షకులకి, తోటి ప్యానలిస్టులకి, పుల్లారావు గారికి కూడా నమస్తే. అయితే ఇప్పుడు నేను ఇంతకుముందు డిబేట్లలో చాలాసార్లు కూడా నేను డిస్కషన్ చేశాను, మా మధ్యరెడ్డి గారు కావచ్చు, పుల్లారావు గారికి కూడా అన్నాను, కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి పెద్దగా తేడా ఏం లేదు. తెలంగాణ ప్రజల పరిస్థితి ఒకవేళ కాంగ్రెస్ వస్తే పెనంలో నుంచి పొయ్యిలో పడేట్టు అవుతుంది, అంతేగాని పెద్దగా మార్పు ఏముండదు. అది ఏ సెగ్మెంట్ లో అయినా, ఏ రంగంలో అయినా కావచ్చు, ఏ అంశంలో అయినా కావచ్చు. నేను ఇంతకుముందు చాలాసార్లు చాలా డిబేట్ కూడా చెప్పాను. ఇప్పుడు పరిస్థితి కూడా అదే విధంగా తయారైంది, ఇంకా ఘోరంగా కూడా తయారైంది. ఉదాహరణకు అడ్మినిస్ట్రేషన్ విషయంలో వద్దాం. ఫస్ట్ స్టార్టింగ్, ఇప్పుడు ఈ యొక్క ప్రజాపాలనకు సంబంధించినటువంటి అప్లికేషన్లు తీసుకుంటున్నాము. ఈ అప్లికేషన్లు ఈ విధంగా తీసుకొని ఈ విధంగా కంప్యూటరైజ్ చేస్తాము, డిజిటలైజ్ చేస్తాము, దాని తర్వాత లబ్ధిదారుని ఈ విధంగా ఎన్నుకుంటాము. ఇది ఎక్కడ అసలు వీళ్ళు ఒక పద్ధతి, ఒక విధానం ఏమైనా వీళ్ళు పబ్లిక్ డొమైన్ లో పెట్టారా? మొట్టమొదటి విషయం పెట్టలేదు, ఎక్కడ కూడా లేదు. అది పోనీ పెట్టి ఉంటే పబ్లిక్ డొమైన్ అయితే రాలేదు. దాని విధానం ఏంటి? దాని ఒక యాక్చువల్గా ఏం చెప్పారు, ఈ 6 గ్యారెంటీల పైన ఒక చట్టం తీసుకొస్తామని చెప్పారు. మరి చట్టం ఏమైనా తేబోతుంది లేదా అనేది అది తర్వాత విషయం. బట్ ఇది చేసే పద్ధతి ఏదైతే ఉందో అదే ముందుగా అసలు అది చాలా ఏజ్ ఓల్డ్ పద్ధతి. ఆ ఫార్మ్స్ ఫిల్అప్ చేసుకోవడము, ఆ ఫార్మ్స్ ని మళ్ళీ తీసుకెళ్లిపోయి ఎవరితో అవుట్ సోర్సింగ్ కి ఇవ్వడం ఏంటి, డేటా ఎంట్రీ కోసం. అది కూడా కరెక్ట్ గా సక్రమంగా జరుగుతుందా లేదా, ఎవరు కూడా పైనుంచి దాన్ని అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు ఎవరు లేరు. మొన్న మీకు తెలుసు, ఒక ఫ్లైఓవర్ పైన బైక్ పైన ఈ అప్లికేషన్ ఫార్మ్స్ అన్ని వెళ్తూ కింద పడిపోతే అసలు ఆ అప్లికేషన్ ఫార్మ్స్ ఎవరి, అసలు ప్రజలకు ఇదేమైనా ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా వెళ్తుందా లేదా, దీనికి సంబంధించిందని ఎక్కడ కూడా ఒక ప్రాపర్ మెకానిజం వ్యవస్థ అనేది లేదు. ఆ వ్యవస్థ లేకపోవడం వల్ల ఇదంతా ఓన్లీ ఈ అప్లికేషన్లు తీసుకునేదంతా కూడా ఒక కంటి తుడుపు చర్యలానే కనిపిస్తుంది. కానీ ఎక్కడ కూడా నిజంగా మనశుద్ధితో, చిత్తశుద్ధితో చేస్తున్నట్టుగా అనిపించట్లేదు. ఇదొక విషయం. అంతేకాకుండా దాదాపు ఇప్పుడు ఒక 1,500 కోట్లు పోయిన దాదాపు మంత్ బిగినింగ్ లో అనుకుంటా. దాని తర్వాత ఇప్పుడు 9,000 కోట్ల అప్పు కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్ళు అప్పు తెచ్చుకున్నారు. అప్పు తెచ్చుకున్న తర్వాత అంతకు ముందు వీళ్ళు ఒక శ్వేతపత్రం విడుదల చేశారు. శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాత దానికి సంబంధించి కార్యాచరణ, ప్రభుత్వ కార్యాచరణ పలానా విధంగా ఉంటుంది అని చెప్పేసి ఎక్కడైనా మళ్ళీ చెప్పారా? ఏ విధానం ప్రకారం వీళ్ళు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మళ్ళీ అప్పులు అడుగుతున్నారు? దానికి సంబంధించి ఏమైనా క్యాబినెట్ లో ఏమైనా నిర్ణయాలు జరిగాయా? అంటే ఈ అప్పుకు సంబంధించి అప్పును తీసుకొచ్చి పలానా దాంట్లో పలానా రంగానికి వినియోగిస్తాము, సంక్షేమ పథకాలకు వినియోగిస్తాము, లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి వినియోగిస్తాము, లేకపోతే ఈ యొక్క స్కీమ్ ఏదైతే పెట్టారో దానికి వినియోగిస్తామని చెప్పేసి దాని తగ్గట్టుగా ఏమైనా ఇంటెంట్ పెట్టారా? ఇంటెంట్ పెట్టి ఉంటే ఆ ఇంటెంట్ ఎక్కడ ఉంది? ఎక్కడ కూడా అవైలబుల్ లేదు. ఇంకో విషయం కూడా చెప్తాను. దాంతో పాటు ఎప్పుడైతే ఈ 9వ తారీఖు పోయిన నెల 9వ తారీఖు వేయాల్సింది, అంటే ఒకవేళ రేవంత్ రెడ్డి గారు నిజంగానే ఆయన ముఖ్యమంత్రి అనుకుంటే, ఒకవేళ నిజంగానే అంతకుముందు ఎలక్షన్స్ కంటే ముందు ఆయన నిజంగానే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అయిపోయింటే, ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు, ఆయన బహిరంగ సభలో మాట్లాడినటువంటి ప్రతి ఒక్క మాట కూడా మనం ఖచ్చితంగా దాన్ని సీరియస్ గా తీసుకొని దాన్నే మనం ప్రామాణికంగా తీసుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఆయన నిజంగానే అయితే, లేదు 100 రోజులు అంటే అది ఇంకో రకంగా వెళ్తుంది. ఇప్పుడు ఆయన మాట్లాడిన దాన్ని ప్రామాణికంగా తీసుకుంటే మాత్రం గత నెల డిసెంబర్ 9వ తారీఖు లేదా 10వ తారీఖు
రైతు బంధు డబ్బులు అందరి ఖాతాలో పడాల్సింది, అదేవిధంగా ఈ రుణమాఫీ అమౌంట్ కూడా అందరి ఖాతాలో పడాల్సింది. లేదు రేవంత్ రెడ్డి గారు మాకు సంబంధం లేదు, మా పార్టీ ఇచ్చిన హామీలకు సంబంధం లేదు, ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు కావచ్చు, ఆయన పబ్లిక్ మీటింగ్ లో కావచ్చు, ప్రెస్ మీట్ లో కావచ్చు మాట్లాడిన మాటలు ఏవి కూడా ప్రామాణికం కాదు, మాకు సంబంధం లేదంటే మాత్రం మేము 100 రోజుల వరకు ఆగడానికి సిద్ధంగా ఉన్నాము. ఒక 6 గ్యారంటీలే కాదు, ఈ 6 గ్యారంటీ లోపల దాదాపు ఒక 100 గ్యారంటీలు ఉన్నాయి. అన్నిటిని కలిపితే అది విద్యార్థులకు కావచ్చు, ఉద్యోగులకు కావచ్చు, మైనారిటీలకు కావచ్చు, బీసీలకు కావచ్చు, ఎస్సీలకు కావచ్చు, ఎస్టీలకు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు 100కు పైగా గ్యారంటీలు ఉన్నాయి. ఈ 100 పైగా గ్యారంటీల్ని మీరు అమలు చేస్తారనేది ఇప్పటికీ కూడా ప్రజలకు అనుమానంగానే ఉంది, ఎక్కడ కూడా నమ్మకంగా లేదు. ఇంతేకాదు ప్రభుత్వం సంబంధించినటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఇప్పుడు మీరు ఐఏఎస్ ఆఫీసర్స్ ని కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్స్ ని కావచ్చు, మిగతా వాళ్ళని కలిసి మార్చిన తర్వాత అంతకుముందు ప్రభుత్వం అమలు చేసినటువంటి ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి అనేక పనులు పెండింగ్ లో ఉన్నాయి. వాటిని ఏ విధంగా చేస్తారు అది కూడా ఎక్కడ కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు. ఒక చిన్న ఉదాహరణ చెప్తా దీనికి సంబంధించి, మళ్ళీ ఈ చిన్న ఉదాహరణలోనే చాలా విషయాలు అర్థమవుతాయి. అదేంటంటే ఒక తెలంగాణ రాష్ట్రంలో ఒక గొర్రెల పంపిణీ పథకం ద్వారా దాదాపు నేను మొత్తం ఒక 3 లక్షల మంది పైగా ఈ యొక్క గొర్రెల పథకానికి డబ్బులు డీడీలు కట్టింది. ఆ డీడీలు కట్టిన దానికి సగం మందికి కూడా గొర్రెల పంపిణీ చేయలేదు. ఇక దాదాపు సగం మంది ఉన్నారు, అంటే దాదాపు 1 లక్ష పైగా ఇంకా లబ్ధిదారులకు ఈ గొర్రెల పంపిణీకి సంబంధించిన యూనిట్లు అందాల్సి ఉంది. ఒక నారాయణపేట జిల్లా, మా జిల్లాకు సంబంధించి నారాయణపేట జిల్లాలోనే దాదాపు 6,700 మంది పైగా కడితే దాంట్లో ఈ యొక్క 3,000 మందికి ఇచ్చేసి మిగతా 3,000 మందికి ఇంతవరకు కూడా ఇస్తారా ఇవ్వరా తెలీదు. కలెక్టర్లకు ఎటువంటి ఆదేశాలు లేవు. కలెక్టర్లు కూడా ఎన్నోసార్లు ప్రభుత్వానికి రిక్వెస్ట్ పెట్టారు, ఇట్లా గొర్రెల పథకానికి సంబంధించిన ప్రజల డబ్బు మన దగ్గర ఉంది, ఆ డబ్బుతో ఏం చేయాలి, వాళ్ళకు రిటర్న్ ఇవ్వాలా లేకపోతే గొర్రెల యూనిట్ ఇవ్వాలా, ప్రభుత్వం యొక్క స్పందన కోసం వేచి చూస్తున్నట్టుగా కలెక్టర్లు అందరూ కూడా ప్రభుత్వానికి ఇచ్చారు. ఇంతవరకు దానిపైన ఎటువంటి స్పందన లేదు. ఇక్కడ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, గొర్రెల పంపిణీ పథకానికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను. ఈ విధంగా కలెక్టర్ల దగ్గర ఇట్లా ఎన్నో అంశాలు ఉన్నాయి, వాటికి సంబంధించి ఎక్కడ కూడా క్లియర్ కట్ గా వీళ్ళు ఎటువంటి ఆదేశాలు కానీ నిర్ణయాలు కానీ తీసుకునే పరిస్థితి లేకుండా పోయింది. తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా కేవలం వాళ్ళు దాపురికంగా పెట్టే నిర్ణయాలు మాత్రమే తీసుకున్నారు. అవి కూడా వాటిని పబ్లిక్ డొమైన్ అంటే ప్రజలకు తెలిసే విధంగా ఎక్కడ కూడా ఆ యొక్క ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఆ జీవో గజెట్లు కావచ్చు, ఎక్కడ కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు. నేను ఒకటే అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి నేను ఒక ప్రశ్న అడుగుతున్నా, ఏమంటే ఇప్పుడు నేను చెప్పిన ఇన్ని విషయాలు, దీంతో పాటు ఇంకా కొన్ని విషయాలు కూడా ఉన్నాయని కావాలంటే మళ్ళీ చెప్తాను. ఈ విషయాలపైన స్పష్టమైన ఏమైనా వైఖరి మీ ప్రభుత్వానికి ఉందా? ఎటువంటి వైఖరి ఉంది? ఆ వైఖరి ఏంటో మీరేమైనా ఈ పబ్లిక్ డొమైన్ లో అంటే ఇప్పుడు అట్లీస్ట్ ఈ స్వతంత్ర ఛానల్ ద్వారా మీరేమైనా చెప్పగలరా? చెప్పగలిగితే మాకు సంతోషం. మీరు చెప్పలేకపోతే మీరు చెప్పలేదని చెప్పండి, కానీ దాటవేసే ప్రయత్నం మాత్రం చేయొద్దని చెప్పేసి నేను వినమ్రపూర్వకంగా మా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిని నేను కోరుకుంటున్నాను. రైట్, ఓకే. రవికుమార్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు చాలా క్లియర్ కట్ గా పాయింట్ టు పాయింట్ క్వశ్చన్స్ రేజ్ చేయడం జరిగింది, మీరు ఆన్సర్ చేయండి. ఇప్పుడు మన బీజేపీ అధికార ప్రతినిధి రవికుమార్ అన్న చెప్పారంటే, యాక్చువల్ గా మేడం గ్యారంటీలు అనేవి 6 గ్యారంటీలు. దీంట్లో 6 గ్యారంటీలు సూక్ష్మంగా చూసినప్పుడు 6 గ్యారంటీలు, స్థూలంగా చూస్తే 13 గ్యారంటీలు. మరి దీంట్లో ఆల్రెడీ 2 గ్యారంటీలు కూడా ఫోర్స్లోకి వచ్చినవి, మిగతా రిమైనింగ్ గ్యారంటీలు ఒక 11 ఉన్నవి. అయితే ప్రభుత్వం ఏంటంటే, మన కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఏంటంటే వీటి మీద ఒక చట్టం చేయాలని కూడా రేవంత్ రెడ్డి గారు గతంలో చెప్పడం జరిగింది. ప్రభుత్వానికి కూడా ఆలోచన అంటే ఈ గ్యారంటీలకు చట్టబద్ధత కలిగించాలనేది. అదిగాక మొత్తం ఇప్పుడు మన శంకరరావు రవికుమార్ అన్న మొత్తం ఏంటంటే 66 ఉన్నాయి అన్న, మొత్తం స్థూలంగా అంటే ఏదైతే మేనిఫెస్టో అంశాలు సింప్లిఫై చేసి రాసినప్పుడు ఒక 66 ఉన్నాయి, అంటే 100 ఏం లేవు అన్న మొత్తం కలిపి. సో ఇవన్నీ ఏంటంటే మా దగ్గర ఉన్న అఫీషియల్ లిస్ట్, అది నా దగ్గర ఉన్నటువంటి. సో అన్ని అంటే ఒక పాయింట్ వైజ్ చేసినప్పుడు ఒక 66 గ్యారెంటీలు, ఒక 13 అంటే అన్ని రకాలుగా ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఫస్ట్ అయితే ఈ 13 గ్యారెంటీలు అమలు చేసిన తర్వాత స్టెప్ బై స్టెప్ మిగతా గ్యారెంటీలు కూడా అమలు చేయడం జరుగుతుంది. ఇవి అయితే ఏదైతే ఉన్నాయో ఫ్రీ సీట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది, మరి దీని మీద చట్టం చేయడానికి కూడా అవకాశం ఉందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో అదే విధంగా మీరు అన్నారు కొన్ని ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది జస్ట్ ఒక 34 డేస్ అయింది కరెక్ట్ చెప్పాలంటే. సో ఉన్నటువంటి ఈ టైంలోనే దాదాపు 1 month లో 171 జీవోలు కాంగ్రెస్ పార్టీ ఇష్యూ చేసింది. అవన్నీ కూడా మన వెబ్సైట్ లో కనిపిస్తున్నాయి మనకు. అంటే కొన్ని పాలనాపరమైనటువంటి కొన్ని జీవోలు ఉన్నప్పుడు సరే, అది అఫ్ కోర్స్ టీఆర్ఎస్ ప్రభుత్వం లేదా బీఆర్ఎస్ ప్రభుత్వం లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ లేదా టీడీపీ అని కాకుండా కొన్ని ఏంటంటే పాలనాపరమైన అన్ని చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు కొన్ని ఏంటంటే అది ప్రజలకు కూడా పబ్లిక్ డొమైన్, అన్ని పబ్లిక్ డొమైన్ లో పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే
అవేమైనా కావాలనుకున్నప్పుడు మనం సమాచార చట్ట ప్రకారం డెఫినెట్ గా అప్లై చేసుకోవచ్చు. అది ఎవరికైనా కానీ డెమోక్రసీలో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది ఆ రోజు 2002లో పెట్టడం జరిగింది. దాని ద్వారా కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఏదైతే పబ్లిక్ సంబంధించి ఉన్నాయో అవి ఖచ్చితంగా పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి. కానీ ఇంకా మీరు గొర్రెలకు సంబంధించిన కూడా చెప్పారు మీరు. మన గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మా ఖమ్మం జిల్లాలో కూడా చాలా మంది దగ్గర డిపాజిట్లు చేయించుకుంది. మన 43,000 రూపాయలు పర్ యూనిట్ మీద ఒకటి డిపాజిట్ చేయించుకున్నట్టుంది. మన ఆ డబ్బులను కూడా ఆ రోజు మరి ఏం చేశారు కూడా అర్థం కాని పరిస్థితి. ఆ ₹1,00,000 బ్యాంకులో శ్వేతపత్రం అని ఏదైతే చెప్పారో దానిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు అని దానిపైన కూడా క్లారిటీ దానికి సంబంధించింది ఏంటంటే ఇప్పుడు అన్ని స్టడీ చేయాలి. ఇప్పుడు ఇవాళ జరిగిన తప్పులు మనందరికి తెలుసు. పుల్లారావు గారు సీనియర్ విశ్లేషకులు ఏంటంటే అవన్నీ కూడా స్టడీ చేయాలి. ఏంటంటే ఊరికనే నువ్వు ఇచ్చినవా నీకు కాదా నీకు అని అంత ఈజీగా మనం చెప్పేది కదా. ఎందుకంటే వాళ్ళ పొరపాట్లు జరిగినాయి. తెలంగాణ ప్రజానికం పంపిణీ ఏదైతే స్కీములు కానీ స్కీములు స్కాములు కావటం కానీ స్కీముల పంపిణీలో కానీ మొన్న చూసినాం. కవిత గారు కూడా ఏమన్నారు, మా దాంట్లో కూడా కనీసం దళిత బంధును కూడా మా పార్టీ వాళ్ళకి ఇచ్చారని ఆమె స్వయం ఒప్పుకుంది. చాలా స్కీములు కూడా మా వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళు కూడా పనిచేయలేదు. అంటే కమిషన్లు ఇచ్చిన వాళ్ళకి ఏమో కమిషన్లు తీసుకొని ఇచ్చారు, ఇవ్వని వాళ్ళకి అసలు ఇవ్వలేదు. అది వాస్తవం. ఎందుకంటే ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం నేను చెప్పట్లే, కవిత గారే స్వయంగా మనం మాట్లాడారు, ఆమె చెప్పారు. మరి వాళ్ళ స్కీములు కేసీఆర్ ఏంటంటే స్కీములకి ఒక స్కీమ్ పెట్టడం. మనం ఈ స్కీమ్ ఏందో అధ్యయనం చేసే లోపల ఆయన పొలిటికల్ స్ట్రాటజీ ఒక మైండ్ గేమ్ ఇంకో స్కీమ్ పెట్టడం. అదేదో స్టడీ చేసే లోపల ఇంకో స్కీమ్. ఈ స్కీమ్ బెనిఫిషియర్స్ 1,00,000 మంది ఉంటారు. ఇప్పుడు 1,00,000 మందికి ఇయ్యడు, ఒక 5,000 మందికి ఇస్తాడు. మళ్ళీ ఇంకో స్కీమ్ లోకి వెళ్ళిపోవడం. అంటే ఎందుకు పెడుతుండో అర్థం కాకపోయింది. ఎన్ని స్కీములు ఉన్నాయని కాదు కదా, పబ్లిక్ ఎంత వెల్ఫేర్ చేసినట్టు ఇంపార్టెంట్. ఇక్కడ స్కీములు ఎన్ని పెట్టుకొని అమలుగానే హామీలు ఇచ్చేసి అవన్నీ మళ్ళీ మొన్న కూడా మనం చూసాము. మరి మా దానికంటే కూడా ఎక్కువ హామీలు ఇచ్చి కూడా మళ్ళీ తర్వాత మరి 420 హామీల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మరి ఇవాళ ఒక కేటీఆర్ గారు ఒక బాధ్యత ఉన్నటువంటి ఒక మంత్రి పదవి చేసిన కూడా ఇవాళ మరి ఆ రోజు మనం అన్నారు. ఆ రోజు మన కాంగ్రెస్ పార్టీ మీటింగ్ మన 3వ తారీఖు మాది టీపీసీసీ మీటింగ్ జరిగింది అక్కడ మా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో. జరిగినప్పుడు ఆ రేవంత్ రెడ్డి గారు ఏమి మాట్లాడకపోయినా కానీ ఆయన బయట నుంచి ఇట్లా మీరు ఇట్లు చేశారు అది చేశారు అని చెప్పేసి 420 హామీలు అని చెప్పేసి 420 హామీలు ఎట్లయితే మా దానికంటే వాళ్ళు ఎక్కువ హామీలు ఇచ్చారు. రైట్, అదొకే అండి శ్రీనివాస్ రెడ్డి గారు. అంటే ప్రజాపాలనకు సంబంధించి ఏవైతే ఫార్మ్స్ కలెక్ట్ చేశారో అవి కొన్ని దగ్గర మిస్ప్లేస్ అయిపోయాయి. వాటి పరిస్థితి ఏంటి? స్క్రూటినీ అంటున్నారు, అది ఎప్పుడు జరుగుతుంది? రవికుమార్ ఏంటంటే ఏకదాటిగా చెప్పారు. ఏకదాటిగా రవికుమార్ ఏంటంటే ఉపన్యాసం ఇప్పుడు గంట సాయంత్రం దాకా మాట్లాడు మేమేం చెప్తున్నట్టు అన్నిటికి సమాధానం ఒక్కొక్కటి నేను నోట్ చేసుకుంటారు. ఏమన్నా మీరు చెప్పినని కూడా నేను నోట్ చేస్తాను. అంటే ఇంకొకటి అన్నిటి కూడా ప్రజాపాలన అప్లికేషన్ల గురించి చెప్పండి. ఇప్పుడు దానిపైన మన విధానం అవలంబిస్తున్నారు. ఇప్పుడు మేడం అప్లికేషన్ మనం ఇట్లా చూసి మాట్లాడండి, మాట్లాడగలిగితే నాకు హెల్ప్ చేస్తాయి. నన్ను ఒక సింపుల్ ప్రశ్న అడిగా ఏంటంటే ఈ ప్రజాపాలన అప్లికేషన్లకు సంబంధించి ఏమైనా విధానం మీరు అవలంబిస్తున్నారా? ఏ విధానం, ఎటువంటి విధానం అవలంబిస్తున్నారు? మాన్యువల్ అప్లికేషన్ తీసుకుంటున్నారు. ఆ అప్లికేషన్స్ ఎక్కడ కూడా కోడింగ్ లేదు, ఎక్కడ కూడా కనీసం ఆ నంబర్ ఉంటుంది, నంబరింగ్ కూడా లేదు. ఇప్పుడు మిస్ప్లేస్ అయినా ఎట్లా వాటిని రికవరీ చేస్తారు? ఆ విధానం ఏంటి, ఏం పద్ధతి రవికుమార్ గారు ఆన్సర్ చేస్తారు. నెంబరింగ్ ఉంది. నేను చెప్తున్నాను, మాది గోళ్లపాడు ఖమ్మం. ఏ ఊళ్ళో ఎవరికి ఇచ్చినా కూడా ఒక రైట్ సైడ్ టాప్ కార్నర్ ఒక బాక్స్ ఉంటుంది, అక్కడ నెంబర్ ఉంటుంది. ఆ గ్రామ పంచాయతీ మోర్ ఉంటుంది, అక్కడ సెక్రటరీ గారి సిగ్నేచర్ ఉంటుంది. అదే విధంగా పట్టణం గానీ నగరం గానీ కూడా సంబంధిత వార్డు గానీ నో యువర్ ఫార్మ్ స్టేటస్ అని కూడా ఆప్షన్ ఉంది. ఇట్ ఈస్ ఓకే. ఏవైతే మిస్ప్లేస్ అయిపోయాయో పడిపోయాయో అవేంటి, ఆ పరిస్థితి ఏంటి? ఎవరు పడిపోయారండి? ఇప్పుడు మేడం మనం అనుకోవచ్చు, నాకు అప్లికేషన్ తీసుకొచ్చి కలర్ జిరాక్స్ తీసుకొస్తాయి, ప్రింట్అవుట్ తీసినా వస్తాయి, అవి అలాగే రాసి ఆడించి కూడా ఇలా మిస్ప్లేస్ అయిపోయాయి. మళ్ళీ ఫార్మ్స్ తీసుకోవడానికి మళ్ళీ కొన్ని డేట్స్ పెట్టడం ఇట్లా డిలే అయిపోతూ ఉంటుంది. అంటే కొంతమంది మనం 8 వర్కింగ్ డేస్ ఇచ్చాము. ఆ రోజు ఇచ్చినప్పుడు 28వ తారీఖు నుంచి ఈ నెల 6వ తారీఖు వరకు ఇచ్చినప్పుడు కొంతమంది అప్లై చేసుకోలేదు. ఇవన్నీ కూడా ఈ నెల 17వ తారీఖు లేదా 30వ తారీఖు వరకు అన్ని సార్టింగ్ అవుతున్నాయి. ఇవన్నీ సాఫ్ట్వేర్ లో ఒక యాప్ లో ఇవన్నీ అప్లోడ్ చేయాలి. మన ఊరికనే అప్లికేషన్ కొన్ని వేల లక్షల అప్లికేషన్లు అంటే అంత ఈజీగా చాలా సింపుల్ గా సరళంగా ఒక ప్రశ్న వేస్తాను. రవికుమార్ గారు చాలా ప్రశ్నలు వేశారు. ప్లీజ్ వెయిట్. మీకు టైం వచ్చినప్పుడు డెఫినెట్ గా అడగండి. చెప్పండి, శ్రీనివాస్ రెడ్డి గారు. నేను రాసుకున్నా, మొత్తం గొర్రెల పంపిణీ రాసుకున్నా, పాలనాపరం రాసుకున్నా, కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ ఓకే. ఎట్ ద సేమ్ టైం శ్రీనివాస్ రెడ్డి గారు ఇంతకు ముందు పెంటపాటి పుల్లారావు గారు మాట్లాడుతూ మ్యాన్ పవర్ అనేది లేదు, దాని వల్లనే ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి, ఎక్కడెక్కడ అవసరం సార్ ఒక వర్డ్ కూడా చెప్పారు, పార్కిన్సన్ లా. అంటే తక్కువ మంది దానికి ఎక్కువ మంది పని చేయటము, అక్కడక్కడ పట్టుకొని 10 మంది టీ తీసుకుంటారు, ఒక్కొక్కరు ఇంటి ఒక్కొక్కరు. అంటే ఇవన్నీ పనికిరాని పనులు, పని లేని పనులాగా చేశారు. కానీ ఇప్పుడున్న పొజిషన్ ఏంటంటే
మనం ఆ నాటకాలు డ్రామాలు ఆడడానికి కాంగ్రెస్ పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఇందిరామ రాజ్యం ఒక స్పెషల్ ఎజెండాతో అధికారంలోకి వచ్చింది. ఇది సొంత పార్టీ కాదు, ప్రాంతీయ పార్టీ కాదు, బీఆర్ఎస్ లాగా ఉప ప్రాంతీయ పార్టీ అంతకన్నా కాదు. ఇది నేషనల్ పార్టీ 139 years హిస్టారికల్ హిస్టరీ కలిగినటువంటి పార్టీ. దీంట్లో చాలా బాధ్యత ఉంటుంది. ఇక్కడ మండల పార్టీ అధ్యక్షుడు, గ్రామ పార్టీ అధ్యక్షుడు నుంచి కూడా ఒక సిస్టమ్ ఉంటుంది. దీంట్లో పుల్లారావు గారు సీనియర్ తెలుసు సార్ కూడా. అంటే ఇవన్నీ ఇప్పుడు ఉన్న మన రవికుమార్ అని అన్నట్టుగా అవన్నీ సార్టింగ్ చేయాలన్నా, అవన్నీ సార్టింగ్ చేసిన తర్వాత ఇంకోటి ఏంటంటే దాంట్లో 5 గ్యారెంటీల స్కీముల వివరాలు కూడా ఉన్నాయి. మరి ఎవరికి ఏది కావాలి, ఎవరు అడుగుతున్నారు, వాళ్ళు అడిగిన దానికి ఎలిజిబిలిటీ ఉందా లేదా, అవన్నీ కూడా వివరాలు కూడా మళ్ళీ వచ్చి ఎంక్వైరీ చేయాలి. మేడం మళ్ళీ ఎంక్వైరీ చేయాలిగా మేడం, మళ్ళీ ఇప్పుడు వచ్చి కూడా మళ్ళీ అవన్నీ ఎంక్వైరీ అయిన తర్వాత అప్పుడు అవి ఫోర్స్లోకి వస్తాయి. ఇప్పుడు వాళ్ళు అప్లై చేయని రిటర్న్ కూడా సాధ్యపడదు. ఎందుకంటే ఇంతకుముందు జరిగింది అదే. ఇంతకుముందు ఏంటి, మా పార్టీ బీఆర్ఎస్ ఓకే ఎక్కువ అంటారు, ఎంత దళిత బంధు 10 లక్షలు, నాకు 30% 3 lakhs. ఎక్కడ మనం చూసాం తుంగతుర్తిలో గాదర్ కిషోర్ గారు చాలా మంది ఆ ప్రాసెస్ అంతా అయ్యేంత వరకు ఇప్పటి వరకు గత ప్రభుత్వం ఏవైతే పథకాలు అమలు చేస్తుందో దాని అన్నిటికీ అప్పుడు ఉన్న వాళ్ళందరూ ఎలిజిబుల్ అని చెప్తారా మీరు? దానికి సంబంధించి క్లారిటీ ఇస్తారా? విధి విధానాలు రూపొందించాలి, దాని మీద పరిశీలించాలి, పరిశోధించాలి, సమగ్ర సర్వే చేసిన తర్వాత సమగ్ర విచారణ చేసి వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఇప్పుడు నేను ఇస్తాను, నేను నా కాడ ఏం లేదని ఇస్తా, వాళ్ళ గురించి చూడాలి కదా మేడం. సెకండ్ పుట్టకు ఉండాలి కదా. ఊరికనే ప్రజలు ఇచ్చినా ఎవరు ఇచ్చినా కూడా మనం తీసుకోకూడదు కదా. మళ్ళీ ఒక యంత్రాంగం వస్తుంది ప్రత్యక్షంగా ఫీల్డ్ మీదకి వస్తే, బాబును విధించావు, నీకు కార్ లేదని ఇచ్చావు, ఇంటి ముందుల వాళ్ళంతా వచ్చి ఎంక్వైరీ చేస్తారు. మాన్యువల్ ఎంక్వైరీ ఉంటుంది డెఫినెట్ గా. అయిపోయిన తర్వాత అప్పుడు ఖచ్చితంగా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో, ఎవరు ఏ స్కీమ్ కి ఎలిజిబిలిటీ ఎక్కడ ఉన్నారో తెలుసుకుని దాని ప్రకారం ఖచ్చితంగా అమలు చేయడం జరుగుతుంది. ఇంకోటి కూడా రైతు బంధు కూడా అడిగారు రవికుమార్ గారు. రైతు బంధులు కూడా ఏంటంటే 2 ఎకరాల కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళకు కూడా కొన్ని పడతా ఉంటాయి. మరి అలా నిధులు లేని పరిస్థితి మనందరం కూడా చూసాము. అవన్నీ కూడా లెక్క ప్రకారం మన తర్వాత స్టెప్ బై స్టెప్ 3 లక్షల రూపాయలు 3 ఎకరాల ఉన్న వాళ్ళకి ఇట్లా ఒక్కొక్క స్టెప్ లో ఒక్కొక్కరు వేసుకుంటూ పోవడం జరుగుతుంది. దాని మీద కూడా కమిటీ చేసి మరి ఎన్ని ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. ఆయన కేసీఆర్ గారు చూసాం దాదాపు రైతు బంధు నిధుల్లో 80% భూములు ఉన్న దొరలకు, ఆ సభలకు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అట్లాంటి జరగొద్దు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు అట్లాంటి లోటుపాట్లను సరిదిద్ది ఒక సక్రమంగా ఎవరైతే బెనిఫిషియర్స్ ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు, మొత్తానికి జీవోలకు సంబంధించి మీరు కూడా ఏమన్నారంటే అన్ని అప్లోడ్ చేయాల్సిన పని లేదు, రైట్ టు ఇన్ఫర్మేషన్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు అనే ఒక కొన్ని పాలనాపరమైన అంశాలు కొన్ని ఉంటాయి మేడం. అవి ఏంటంటే పుల్లారావు గారి గురించి పాలనాపరమైన రైట్. పుల్లారావు గారి దగ్గరికి వెళ్దాం. పుల్లారావు గారు చెప్పండి. అంటే రహస్యం 30 seconds ఒక చిన్న ప్రశ్న, 30 seconds రిక్వెస్ట్ చేస్తున్నాను. చెప్పండి. ఇప్పుడు ఈ ప్రజాపాలనకు సంబంధించి అప్లికేషన్ ఏదైతే తీసుకుంటున్నారో దానికి సంబంధించిన ఫ్రమ్ స్టార్టింగ్ A to Z ఈ ప్రాసెస్ ఏదైతే జరుగుతూ ఉంటుందో ఈ ప్రాసెస్ కి సంబంధించిన ఏమైనా విధానం ఉందా? ఫస్ట్ ఫేజ్ లో మేము అప్లికేషన్స్ కలెక్ట్ చేసుకుంటాం, సెకండ్ ఫేజ్ లో డిజిటలైజ్ చేస్తాం, థర్డ్ ఫేజ్ లో వెరిఫికేషన్ చేస్తాం, ఫోర్త్ ఫేజ్ లో అభ్యర్థి అంటే ఆ లబ్ధిదారుని ఫైనల్ చేస్తాం, ఫిఫ్త్ ఫేజ్ లో దానికి సంబంధించిన ఏమైనా జీవో ఏమైనా ఉందా? ఆ పద్ధతి ఇప్పుడు మీరు చెప్తున్నట్టు తెలుసు. మీరు చెప్తేనో పేపర్ లో వస్తేనో కాదు నేను అనేది, మీరు చెప్తేనో పేపర్ లో వస్తేనో కాదు, దాని ఆ జీవో ఉంటే పెట్టండి అంటున్నా. మేము మళ్ళీ ఎందుకు అడుగుతాం? సింప్లీ నేనేమంటున్నా, ఇది మాత్రం పబ్లిక్ డొమైన్ లో ఉండాల్సిందే కాదు అంటున్నా. ఉండకపోతే ఎట్లా? జీవో అవసరం లేదు, ఈ విధంగా చేయాలనుకుంటున్నారు మధ్యరెడ్డి గారు. దీన్ని చట్టం చేయాలనుకుంటున్నప్పుడు జీవో ఎందుకు ఉంటుంది సార్? మరి టూ మచ్ కాకపోతే మీరు చట్టం చేయాలనుకుంటున్నారు దీన్ని, సరే పోనీ జీవో కూడా లేదనుకుందాం. ఓ పద్ధతి ఉంటుంది కదా, ఈ విధంగా చేస్తాము, స్టెప్ 1 ఇది, స్టెప్ 2 ఇది, స్టెప్ 3 ఇది, స్టెప్ 4 ఇది, స్టెప్ 5 ఇది, ఫైనల్ ఇది అనేది ఒక ఉంటుంది కదా, ఒక పాయింటర్ ఉంటుంది కదా, ఒక స్ట్రక్చర్ ఉంటుంది కదా. అది ఎక్కడ లేదు ఆ డొమైన్ లో, ఏ ప్రభుత్వ డొమైన్ లో కూడా అవైలబుల్ లేదు అంటున్నా. అది ఉంటే మేము చూసుకుంటాం, అమ్మాయి చూడు స్టెప్ 1 లో ఇది జరుగుతుంది. రైట్. ఓకే రవికుమార్ గారు, మీరు దానికి సంబంధించింది దానికి సంబంధించిన వివరణ మీరు క్రమంగా సక్రమంగా ఇవ్వలేకపోతున్నారు. నేను అదే అడుగుతున్నాను అంతే. మీరు అది ఇచ్చారనుకో, అది పెట్టేశారనుకో, అందరు పబ్లిక్ డొమైన్ లో ఉన్నారు, మేము కూడా చూసుకుంటాం, మేము కూడా జనాలకు చెప్పే అవకాశం మాకు కూడా వస్తుంది. మాకు కూడా తెలియదు, మీకు కూడా తెలియదు కదా. అవి పబ్లిక్ డొమైన్ ఉండవు జనరల్ గా, మీకు సిస్టమ్ అది. అవన్నీ అప్లికేషన్ తీసుకొని వాటంటే కంప్యూటరైజేషన్ చేసి అవి అవునా కాదని ఊళ్ళకి వచ్చి ఫీల్డ్ వెరిఫికేషన్, ఫలానా విధులకు వచ్చి ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి గ్రామ సభలు ఆమోదించిన తర్వాత అవన్నీ ఎవరైతే బెనిఫిషియర్స్ ఎవరు నిజమైన లబ్ధిదారులు ఎవరు చూసుకొని వాళ్ళకి డబ్బులు పడతాయి అట్లా. అంతేగాని వాళ్ళకి సంబంధించిన బెనిఫిట్ వస్తాయి కానీ దీనికి జీవోలు ఆర్డర్లు ఉండవు. జీవోలు, సర్కులర్లు, చట్టాలు, రైట్. ఓకే అండి పుల్లారావు గారి దగ్గరికి వెళ్దాం. రైట్. పుల్లారావు గారు మీరు చెప్పండి. అంటే రహస్యం, అత్యంత రహస్యం, గోప్యత ఇవన్నిటిని కూడా అంటే ఎలాంటి జీవోస్ కి
ఇలాంటి సీక్రసీ పాటించాలి, మిగిలిన వాటిని అన్నింటినీ అప్లోడ్ చేయొచ్చు కదా, ఎలాంటి వాటికి ఉంటాయి సార్ బేసికల్గా? ఒకటి అది నీడ్ చేయాలి ఊరుకనే. ఇది బ్యూరోక్రసీ కూడా అనవసరం జియోస్ కూడా ఎక్కిచ్చేస్తే ఆ వాల్యూ కూడా పోతుంది. ఆయన చెప్పారు శ్రీనివాస్ రెడ్డి గారు 1,00,000 జియోలో ఎన్నో టైం ఇష్యూ చేశారు. అది ఓవర్గా చేయటం కూడా అడ్మినిస్ట్రేషన్ లో ప్రాబ్లమే. జియో ఇచ్చేసాం అంటే ఎవరు చూడడం, అదొకటి. తర్వాత ఇందాక రవి కుమార్ గారు చెప్పేది ఆయన ఒక ప్రమాదం లైన్ తీసుకుంటున్నారేమో అనుకుంటున్నాను. అది చేయరు, ఇది చేయరు, ఇవన్నీ చేసేస్తారు. ఈ గ్యారెంటీలు చేసేస్తారు రవి కుమార్ గారు. మీరు చేస్తారు, ఎందుకంటే చేసేస్తారు. ఎందుకంటే నేను సీరియస్ గా చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేయవలసింది ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఆయన అన్న మాట, నాకు పార్లమెంట్ ఎలక్షన్ మొదటి టెస్ట్ అన్నాడు. పార్లమెంట్ ఎలక్షన్ లో ఆయన సరిగ్గా చేయకపోతే అల్లరైపోతారు. ఆయన ఏం ఏం చేయలేదని విమర్శలు వస్తాయి. అవన్నీ మనకు తెలిసిన పాలిటిక్స్. అందువల్ల చేస్తారు. ఆల్రెడీ 2 చేశారు. ఈ ఫార్మ్లు 3 చేసేస్తారు. మీరు ఏమంటున్నారంటే చేయట్లేదు చేస్తారు. చేసాక మీరు ఒక పెద్ద పొరపాటు చేస్తున్నారు, మీరు మీ పార్టీ అని. ఎందుకంటే వాళ్ళు పడుకుంటే మీకు మంచిది కదా, మీరు ఎందుకు నిద్రలేపి చేయట్లేదు అంటారు. అది మా ఫ్రెండ్ చంద్రబాబు నాయుడు పాలసీ. అది ఏం చేసేవాడంటే ఆ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 2004లో రోజు 2 సార్లు విమర్శించేవాడు. పొద్దున్న 11 గంటలకి, సాయంకాలం 5 గంటలు. ఆ పని అవ్వలేదు, ఈ పని అవ్వలేదు. ఆయన అన్ని దిద్దుకుంటా వచ్చేసాడు. చాలా మీరు చెప్పే లైన్ నాకు ఆశ్చర్యంగా ఉన్నది. 1 month అవ్వండి, చాలా ఫాస్ట్గా వెళ్తున్నాడు రేవంత్ రెడ్డి. ఫాస్ట్గా వెళ్ళనిచ్చేయండి, మీరు చేయగలిగిన ఏం లేదు కదా. ఆ ఫామ్ లేదు, ఈ ఫామ్ లేదంటేనే ఆయన చేసి దిద్దుకుంటారు. మీరు వాళ్ళు తప్పులు చేస్తే చేయనివ్వండి. అందరు చెప్తారు కదా, విరోధి తప్పులు చేసేటప్పుడు ఇంటరప్ట్ చేయనే. అది మీరు తర్వాత ఇవన్నీ చేస్తారు. ఎందుకంటే 5-6 నెలలు బడ్జెట్ ఉంటే చాలు. 5-6 నెలలు బడ్జెట్. బస్సులు చేశారు, బస్సులు ఉన్నాయి, డిపోలు ఉన్నాయి, అలా రన్ అవుతాయి. బస్సులు రిప్లేస్ చేస్తారా లేదా సంవత్సరం తర్వాత కదా, 2 సంవత్సరాల తర్వాత కదా, సో పని అవుతాయి. మిగతా అన్ని చేస్తారు. అది తర్వాత ఇప్పుడు ఇందాక శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పింది, అందరు చెప్పింది నేను అనుకుంటున్నా. బికాజ్ మన రైతు బ్యాక్గ్రౌండ్ బట్టి అంటున్నాను. ఒక బెస్ట్ స్కీమ్ కేసీఆర్ ఆయన ఏం చేసేటంటే 2017లో రైతు బంధు చేసి దాంట్లో కూడా ఇంకా మంచి పని చేశాడు. కొంచెం ఈ గవర్నమెంట్ కూడా ఆలోచించుకోవాలి. అందరికి ఇచ్చేయమన్నాడు. అందరికి ఇమ్మంటలో ఏమైనంటే కరప్షన్ లేని. ఆ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి నాకు 5.5 ఎకరాలు ఉన్నాయండి, 1 ఎకరం ఆడికి ఇచ్చా, నా కొడుకు ఇచ్చా, ఇంత తీసాడు. ఎప్పుడైనా ఈ ఫిలాసఫీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ జ్ఞాపకం పెట్టుకోండి. ఈ ఫిలాసఫీ తీసుకొచ్చింది కొంతమంది అమెరికాలో స్టార్ట్ చేశారు 40-50 సంవత్సరాలు. గవర్నమెంట్ స్కూల్స్ కట్టడం బదులు జనానికి డబ్బు ఇచ్చేసి ఇష్టం వచ్చిన స్కూల్ సెలెక్ట్ చేసుకోవటం బెటర్. అది దాని మీద మీరు ఇది 5 ఎకరాల పైన ఉన్న వాళ్ళకి ఇవ్వం, 6 ఎకరాలకి ఇస్తాము, అది ఇంకా స్కీమ్ కొలాప్స్ అయిపోతుంది, మీకు కనపడదు. 1 year తర్వాత ఆ స్కీమ్లో కరప్షన్ వచ్చేస్తుంది. యూనివర్సల్ స్కీమ్ అందరికి ఇచ్చారు. వాళ్ళకి ఇష్టం వచ్చిన తీసుకుంటాడు, లేకపోతే లేదు. అడ్మినిస్ట్రేషన్ చాలా సింపుల్గా ఉంటుంది. మీరు అన్నది ఏంటి, ఎంతమందికి 5 ఎకరాలు 10 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్నది, 1,00,000 మందికి ఉన్నదో 50,000 మందికి ఉన్నదో మనం చూస్తే తెలిసిపోతాయి. దాని గురించి స్కీమ్ని మోడిఫై చేస్తే ఆ స్కీమ్ ఇబ్బందులోకి వచ్చేస్తాయి. అది కొంచెం ఇలాంటి వాటిల్లో సరే మనకి డబ్బు లేదు కదా, అన్ని డబ్బు ఇవ్వాలి కదా, దీనికి ఇన్ని కోట్లు అవుతుంది, ఒక 5,000 కోట్లు 10,000 కోట్లు సేవ్ అవుతుంది అని ఐడియా ఉండొచ్చు. దానికి మనం జవాబు ఏం చెప్పలేం. కానీ మంచి స్కీమ్ ఏంటంటే యూనివర్సల్ స్కీమ్. అడిగినోళ్ళకి ఇచ్చారు. ఒకనప్పుడు గ్యాస్ సిలిండర్ దేశంలో ప్రతి ఒక్కరికి సబ్సిడీ ఉండేది. మీకు సబ్సిడీ ఉండటం వల్ల దాంట్లో చాలా బెనిఫిట్ వచ్చింది. ఆ డబ్బు ఎవరో తినేసి పెట్టుకోలేదు, మనం ఖర్చు పెడతాం. ఈవేళ మీరు అన్నది ఏంటి, 100 ఎకరాల రైతుకి ఇస్తున్నామండి, వారికి 5 లక్షలు ఇస్తున్నాం పల్లెటూరులో అంటే, వాళ్ళు వ్యవసాయం చేసినా చెయ్యకపోయినా మనీ సర్క్యులేషన్లోకి వస్తాయి. అక్కడ రూరల్గా నిజంగా వాడి ఫార్మ్ ఏమన్నా డెవలప్ చేసుకుంటున్నారంటే వాల్యూస్ పెరుగుతాయి. అది కనపడిన వాల్యూ. ఇలాంటి కొన్ని ఆలోచించుకుంటే బాగుంటుంది. పాత ఫిలాసఫీ మీద వెళ్లకుండా రేవంత్ రెడ్డి గారు ఆయన స్పీడ్కి, ఆ స్పీడ్ ఏంటంటే ఈ కండిషన్స్ పెట్టే కొద్ది ఆ స్పీడ్ దెబ్బతినేస్తారు. సో కమింగ్ టు ద పాయింట్, టైం ఉన్నది, చేస్తారు.
జియోల మీద టాపిక్ కాబట్టి ఎస్ ఓవర్ గా జియోస్ అనుకుంటా అది కూడా ఒక క్వాలిఫికేషన్ పెడితే బాగుంటుందేమో. ఏది జియో కింద క్వాలిఫై అవుతుంది, ఏది రూటీన్ ఆర్డర్ గా, ఎందుకంటే లేకపోతే బ్యూరోక్రసీ పేపర్ వర్క్ తో అయిపోతుంది విన్నవాడికి. సో ఇది కొంచెం మోడిఫై చేయకుండా కొన్ని మంచి స్కీమ్స్ కేసీఆర్ పెట్టింది చేస్తే కోల్పోతుంది. కేసీఆర్ ఫిలాసఫీ లాస్ట్ పాయింట్ ఏంటంటే ఇందాక అన్నారు 1,00,000 మందికి ఇస్తానని 5,000 మందికి ఇవ్వటం అంటే అదంతా చేసే పాలిటీషియన్స్ చేసేది. ఇప్పుడు అలా చేస్తారు. 5,000 మందికి ఇచ్చేది నా ఒక్కడికి ఇవ్వలేదు, మిగతా 60,000 మందికి రాలేదు మనం అనుకోం కదా, నాకు రాలేదు అందరికి వచ్చింది అనుకుంటా. సో అది కూడా ఒక టెక్నిక్. అది మంచి టెక్నిక్ కాదు, కానీ అది ఒక టెక్నిక్. వాళ్ళకి వచ్చాం వీళ్ళకి వచ్చి చెప్పడానికి డబ్బు స్కీమ్స్ లేనప్పుడు ఇంట్రడ్యూస్ చేసేప్పుడు బెనిఫిషియరీ ఎవరు, అది ఎవరికి బెనిఫిట్ జరగాలి అనేది కూడా ఎట్ ద సేమ్ టైమ్ స్టేట్ ఎకనామీ పైన అది ఎఫెక్ట్ చూపించకుండా ఉండాలి అనేది కూడా కొంచెం ప్రభుత్వాలు ఆలోచిస్తే చాలా బాగుంటుందేమో. ఎట్ ద సేమ్ టైమ్ రవికుమార్ గారు మీరు చెప్పండి, అంటే ఏపీలో కూడా ఇలాంటి పరిస్థితులే, అంటే జీవోలు అన్నీ అప్లోడ్ చేస్తున్న పరిస్థితులు అయితే అక్కడ కూడా కనిపించలేదు. ఇక్కడ కూడా అంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 1,00,000కు పైగా జీవోలు తెచ్చినా వాటిని మాత్రం అవైలబిలిటీలో పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు అని చెప్పి కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇప్పటి వరకు 171 జీవోలను అప్లోడ్ చేసినట్టుగా తెలుస్తుంది. జీవోల పైన బీజేపీ వర్షన్ ఏంటి, అసలు మీరేమనుకుంటున్నారు? జీవోల పైన మా వర్షన్ ఒకటే. ఇప్పుడు ఏదైతే పబ్లిక్ డొమైన్ లో అవైలబుల్ ఉండాలో అవి పబ్లిక్ డొమైన్ లో ఖచ్చితంగా అవైలబుల్ ఉండాలి. ఏవైతే బ్యూరోక్రసీకి సంబంధించినవి పాలనాపరమైనవి, ఏవైతే పాలనాపరంగా ఏదైతే డొమైన్ లో ఉండకూడదో అవి ఉండకూడదు. దానికి మేము కూడా సమర్థిస్తాం, కాదనను. కాకపోతే ఇటువంటి విషయాల్లో మాత్రం, ప్రజలకు సంబంధించిన విషయాల్లో మాత్రం ఖచ్చితంగా డొమైన్ లో ఉండాలి అనేది మేము ఖచ్చితంగా 100% నమ్మేది. మేము అదే విధంగా మేము ఫాలో అవుతున్నాం కూడా. అందులో ఉండకపోవడానికి కారణాలు ఏంటి, ఎందుకు అప్లోడ్ చేయట్లేరు, దానికి కారణాలు ఏంటి? ఇక్కడ ఏమైనా ఇప్పుడు అదే కదా, అప్లోడ్ చేస్తే ప్రతిపక్షాల నుంచి విమర్శలు రావచ్చు, పబ్లిక్ లో దానికి నెగటివ్ గా ఏదైనా నారేటివ్ క్రియేట్ చేసి నెగటివ్ గా పబ్లిక్ లో ఏమైనా తీసుకెళ్తారేమో అనే భయం కావచ్చు. మిగతా రకరకాల బ్యూరోక్రసీకి సంబంధించిన రకరకాలు ఉంటాయి. అవన్నీ కూడా మనం చెప్పలేము. అదే అందుకే ఇంతకుముందు పుల్లారావు గారు అన్నట్టు సెగ్రిగేషన్ ఉండాలి. ఎటువంటి జీవోని మనం పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి, ఎటువంటి జీవోని మన పబ్లిక్ డొమైన్ లో పెట్టకూడదు అనేది సెగ్రిగేషన్ అనేది పక్కాగా మ్యాపింగ్ చేసుకుని ఉండాలి. ఆ విధంగా ఉంటేనే బాగుంటుంది. అంతేకాదు, ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తా. ఇప్పుడు రాష్ట్రంలో సిబిఐ ఎంట్రీకి ఇంతకుముందు కాన్సెంట్ ఉండింది. ఎప్పుడైతే కవిత గారిది లిక్కర్ స్కామ్ బయటపడిందో అప్పుడు అది లోపలనే సిబిఐకి అయితే కాన్సెంట్ ఉందో ఆ కాన్సెంట్ విత్డ్రా చేసుకుంటున్నట్టు ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది. మరి ఆ జీవోనా అది పరమైన ఆర్డరా ఏంటనేది తెలియదు. అది పబ్లిక్ డొమైన్ లో మాత్రం పెట్టలేదు. కానీ కాళేశ్వరం సంబంధించిన కేసు పైన సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పేసి ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అప్పట్లో ఎందుకు మన ఎలక్షన్ కంటే ముందు కూడా రేవంత్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ మేము రాగానే ప్రభుత్వంలో వేస్తాము, సిబిఐ ఎంక్వైరీ వేస్తాము అన్నారు. మరి అప్పుడులో వేయలేదు. అప్పట్లోనేమో సిబిఐ ఎంక్వైరీ అడిగారు. ఇప్పుడు కూడా మన ఎలక్షన్స్ ముందు కూడా సిబిఐ ఎంక్వైరీ అడిగారు. ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ కాదు జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటున్నారు. అయితే నేనేమంటున్నా, మీరు అయితే ఈ పాలనాపరమైన సంబంధించింది, దీనికి సంబంధించింది ఒక జీవో మీరు సిబిఐకి మేము ఆ రాష్ట్రంలో ఎంట్రీకి మేము ఓకే అని చెప్పేసి మళ్ళీ జీవో ఒకటి మీరు ఇచ్చారనుకోండి, బాగుంటుంది కదా. సిబిఐ ఎంక్వైరీ ఉంటుంది, మీరు అన్నట్టుగా మీరు కోరుకున్నట్టుగా సిబిఐ ఎంక్వైరీ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కాకపోతే తర్వాతైనా ఉంటుంది. అంటే మీరు జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసారు, దీని తర్వాతైనా ఉంటుంది. నేనేమంటున్నా, ఎట్టి పరిస్థితుల్లో ఒక మన ట్రాన్స్పరెంట్ గా ఉండాలి ప్రభుత్వాలని కోరుకుంటారు. ప్రతి ఒక్క ప్రజలు కోరుకుంటారు, ప్రతిపక్షాలను కోరుకుంటారు. ట్రాన్స్పరెంట్ గా లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ లేనిపోని క్వశ్చన్స్ అన్ని ప్రభుత్వం పైన విమర్శలు అన్ని వస్తూ ఉంటాయి. అయితే పుల్లారావు గారు ఒక విషయం చెప్పారు. ఈ ప్రజాపాలన అప్లికేషన్ల ద్వారా ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారు, ఆ ఇబ్బందులను చూసి మేము ఆగలేక ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాం, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఒకవేళ ఇవన్నీ కూడా కంటిన్యూగా అయ్యి ఉంటే ఏ విధంగా అంటే అంతకుముందు పింఛన్లు వచ్చే వాళ్ళకి వస్తూ కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలని అనుకుంటే వాళ్ళు అప్లై చేసుకుంటారు అనుకుంటే, లేదా రేషన్ కార్డుకి సంబంధించి కావచ్చు, రైతు బంధుకి సంబంధించింది కావచ్చు, ఈ భాగ్యలక్ష్మి స్కీమ్ లో సంబంధించిన వివిధ రకాల వాటికి సంబంధించింది కావచ్చు, ఇవన్నీ కూడా కొత్త వాళ్ళే అప్లై చేసుకోండి, పాత వాళ్ళు కాదని అంటే సపరేట్ ఉన్నాయి. కానీ వీళ్ళు ఏం చేశారు, ప్రభుత్వం నుంచి అందించవలసిన ప్రతి పథకాన్ని ఆపేసి ఈ పథకం లబ్ధిదారులందరూ కూడా మళ్ళీ మీరు అప్లై చేసుకోవడానికి అనడం వల్ల ప్రజల్లో లేనిపోని ఒక రకమైన అగని క్రియేట్ అయిపోయి
ఆ అగని ద్వారా ప్రజలు అందరినీ ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ లీడర్లు పబ్లిక్ లో వెళ్తే మమ్మల్ని కూడా అడుగుతుంటారు, అంటే ఇది ఏంటి, ఏమైనా వస్తుందా రాదని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. అడుగుతున్నప్పుడు మేము వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. సో కాబట్టి మేము ప్రశ్నించాల్సి వస్తుంది. ఒకవేళ ఇది ఉన్నట్టుగా నా పింఛన్లు అట్లనే కంటిన్యూ చేస్తూ, ఆ రైతు బంధు అట్లనే కంటిన్యూ చేస్తూ, ఇంకా మిగతా వృత్తులు అవన్నీ కూడా అట్లనే కంటిన్యూ చేస్తూ, వీళ్ళు కొత్త స్కీమ్లు అయితే పెట్టారు వాటి కోసమే అప్లై చేసుకోండి అని చెప్పి ఉండింటే బాగుండేది. అలా కాకుండా వీళ్ళు ఏం చేస్తారు, అందరినీ అప్లై చేసుకోమని చెప్పినందుకు ప్రజల్లో ఒక గందరగోళం క్రియేట్ అయిపోయి ఆ ప్రజలందరూ కూడా గందరగోళానికి ఎదురయ్యి కనిపించిన వాళ్ళల్లా, అంటే ఇప్పుడు నేను మా సెగ్మెంట్ లో ఉన్నాను, మా కాన్స్టిట్యూన్సీలో ఉన్నాను, నన్ను కూడా అడుగుతున్నారు. నేను ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు. ఎందుకంటే వీళ్ళు ఏ విధంగా ఫాలో అవుతున్నారు, ఎటువంటి రూల్స్ ఫాలో అయిపోయి అప్లికేషన్ తీసుకుంటున్నారు, ఏ రూల్ తో అంటే ఏ పద్ధతి ప్రకారము ఈ లబ్ధిదారుని ఎన్నుకుంటారు అనేది కూడా ఎక్కడ కూడా కరెక్ట్ గా అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు మద్దిరెడ్డి గారికి కూడా తెలియదు ఏ విధంగా ఫైల్ అవుతుంది లబ్ధిదారుడు అనేది, ఆయన కూడా తెలియదు. ఈ గందరగోళం వల్ల ప్రజల్లో ఒక రకమైన అగోని క్రియేట్ అవ్వడం వల్ల ప్రశ్నించాల్సి వస్తుంది. అందుకే మేము అంటే ప్రభుత్వానికి సమయం ఇవ్వాలి, కాదని కాదు, ప్రభుత్వానికి కనీసం 100 రోజులకు సమయం ఇవ్వాలి. 100% దాన్ని మాత్రం 100% మేము కూడా ఒప్పుకుంటాం. కాకపోతే ఉన్న లబ్ధిదారులు ఆల్రెడీ అంతకుముందు ప్రభుత్వం నుంచి తీసుకుంటున్నటువంటి ఈ లబ్ధిదారులు స్కీమ్ తీసుకుంటున్నటువంటి లబ్ధిదారులు అందరూ కూడా గందరగోళంలో ఉన్నారు కాబట్టి అడగాల్సిన పరిస్థితి. నేను ఇంకో విషయం కూడా, అంటే కేటీఆర్ గారు చెప్పారు 420 అని చెప్పారు. 420 వాళ్ళే తక్కువ, వీళ్ళు 420 అయితే వాళ్ళు 841, ఇద్దరు కూడా అట్లాగే ఉన్నారు. రవికుమార్ గారు అన్మ్యూట్ చేయండి. రవికుమార్ గారు అన్మ్యూట్ చేయండి, మ్యూట్ అయింది. రవికుమార్ గారు ఎస్, అన్మ్యూట్ చేయండి. మీరు మాట్లాడింది లాస్ట్ వర్డ్స్ మిస్ అయిపోయాయి. ఏమంటున్నా, కేసీఆర్ గారి పాలనని మరిపించేటట్టుగా చేయాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వము, ఆ మార్పు అనే ఒక నినాదాన్ని తీసుకుని వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము అటువంటి మార్పుకై ఏం ప్రయత్నం చేస్తున్నట్టుగైతే కనిపించట్లేదు. అంతకంటే ఇంకా గందరగోళం తయారయ్యింది. కేసీఆర్ పాలన కంటే కూడా ఇంకా వరస్ట్గా తయారయ్యే పరిస్థితి వస్తుందేమో, ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారని మేము కాంగ్రెస్ పార్టీ దీన్ని తీసుకొని దాన్ని సరిదిద్దుకొని కరెక్ట్ గా వాళ్ళ యొక్క పనుల్ని, వాళ్ళు చేయాలనుకుంటున్న పనుల్ని కరెక్ట్ గా చేసుకుంటూ పోతే వాళ్ళకి మంచిది, ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బంది కాకుండా ఉంటుంది. జీవోల విషయం మాత్రం నేను అదే చెప్పాను, మళ్ళీ ఇంతకుముందు చెప్పినట్టే ఏదైతే పాలనా ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ అవన్నీ చెప్పిన కాంగ్రెస్ డెఫినెట్ గా అవన్నీ కూడా అప్లోడ్ చేస్తే బాగుంటుందని మీరు అంటారు. ఓకే అండి, శ్రీనివాస్ రెడ్డి గారు మీరు మాట్లాడండి. రవికుమార్ అడిగిన ప్రశ్నలతో పాటు ఇప్పుడు ఏదైతే అకౌంటబిలిటీ ట్రాన్స్పరెన్సీ అని చెప్పి మాట్లాడినరో, శ్వేతపత్రం అని ఏదైతే చెప్పిందో కాంగ్రెస్, అవన్నిటిపైన కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఈ ట్రాన్స్పరెన్సీ? ఇప్పుడు ఒకటి మేడం ఏంటంటే రవికుమార్ గారు మాట్లాడారు ఏంటంటే సీక్రెసీ ఏంటంటే ప్రభుత్వం యొక్క ప్రమాణ స్వీకారం చేసినప్పుడే ప్రభుత్వం యొక్క కొన్ని రహస్యాలు బయట చెప్పొద్దని కూడా ఉంటుంది. అది ఆనాటి నుంచి బ్రిటిష్ చట్టాలు కానీ ప్రపంచ చట్టాలు కానీ అంటే అన్ని బయట చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి కొన్ని వాళ్ళు జీవోలు ఇష్యూ చేయరు, బయట పెట్టరు. అది యాక్చువల్ గా అంతకేమైనా కావాలన్నప్పుడు మనము చట్ట ప్రకారం మిలిటరీ ఉంటుందండి, మిలిటరీకి మనం మిలిటరీ పోలీస్ పౌరులే, కానీ వాళ్ళకి మార్షల్ లాస్ ఉంది, కోర్టు విచారణ కూడా వేరే ఉంటుంది. మార్షల్ లాస్ అప్లికేబుల్ అయితే పోలీస్ చట్టం ఉంది, పోలీస్ మాన్యువల్ ఉన్నది, అంటే వాళ్ళకి సపరేట్ ఉంటుంది. వాళ్ళకి కూడా మళ్ళీ అక్కడ నేను ఇట్లా ఉంటా, నాకు లీవ్ కావాలంటే కుదరదు వాళ్ళకి. అంటే కొన్ని ఏంటంటే వాళ్ళ ఉద్యోగాన్ని బట్టి తత్వాన్ని బట్టి కొన్ని తేడా ఉంటుంది. అన్ని ప్రతి జీవోలు కూడా పెట్టదు కాదు. కానీ కేసీఆర్ గారు చేసిందంటే ప్రతి జీవోలు పెట్టారు, ఏ జీవోలు కూడా పబ్లిక్ తెలవకుండా చేశారు. జీవో ఏంటో అంటే జీవోలు కానీ సర్క్యులర్స్ కానీ అదేవిధంగా నోటిఫికేషన్స్ కానీ రకరకాలు ఉంటాయి, దాంట్లో రూల్స్ రెగ్యులేషన్స్ రకరకాల పేరుతో ఏది కూడా ఆయన బయట చెప్పేవాడు కదా. అంటే మనకి ఏమి తెలియని పరిస్థితి, గందరగోళం. అంటే ఏం జరుగుతుందో అంటే మన కళ్ళ ముందు చూస్తే అదే జరుగుతుంది అనుకోవాలి, ఆ పేపర్ మీద ఏముందని కూడా తెలవలేదు. ఇప్పుడు రవికుమార్ గారు ఇంకొక మాట, కాంగ్రెస్ పార్టీ 8 పార్టీ 420 కాదు, ఇక్కడ ఒకటే గమనించాలి. కాంగ్రెస్ పార్టీ వచ్చి 34 రోజులైంది, మనం ఇంతలకే 8 పార్టీ అని ఎక్కడ రవికుమార్ గారు ఇవాళ అధికారంలోకి వచ్చి 40 రోజుల పీరియడ్ ఎక్కడెక్కడ ఉన్న హామీలు అమలైన హామీలు ఎలా అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ తాహతాలాడుతుంది. ఇంతకుముందు పుల్లారావు గారు చెప్పినట్టు కూడా మరి మాకు ఇంకో పెద్ద పరీక్ష ఉంది. ఇప్పుడు ఇంతకు మించినటువంటి ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఎంపీ ఎలక్షన్లో కూడా మేము అవుట్ ఆఫ్ 17లో 15 తోటి మేము టార్గెట్ పెట్టుకుని కూడా పనిచేస్తున్నాం. మరి ఈ నెల 3వ తారీఖు కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో హైదరాబాద్ గాంధీ భవన్ లో మరి భారత్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వం అక్కడ మీటింగ్ జరిగింది. మాకు దిశానిర్దేశం కూడా చేశారు, రాష్ట్ర అధికార ప్రతిగా నేను కూడా హాజరయ్యాను. మరి ఇంకోటి ఏంటంటే రవికుమార్ గారు ఇంకో ఎలిగేషన్ చేశారు, ఇప్పుడు మహాలక్ష్మి ఇవన్నీ స్కీములు మళ్ళీ అప్లై చేసుకోవద్దు, ఇబ్బంది పడుతున్నారంటే ఇక్కడ ఒకటి జరుగుతుంది. మీరు చాలా స్పష్టంగా గమనించండి. ఇలా 6 గ్యారెంటీలు ఉన్నాయి. ఏమవుతుందంటే ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నాడండి, ఆయన కొన్ని అప్లికేబుల్ అయితే కొన్ని అప్లికేబుల్ కావట్లేదు. కాబట్టి ఏది అప్లికేబుల్ మళ్ళీ మాడిఫై చేయకుంటే ప్రాబ్లం అవుతుంది.
ఇప్పుడు ఆయన రైతు బంధు పథకం ఉన్నది, ఆయనకి ఎంత భూమి ఉంది, అన్నదమ్ములు భూములు పంచుకోవచ్చు, లేదంటే భూమి కొనుక్కోవచ్చు, లేదంటే ఇంకెట్లన్నా కావచ్చు. మరి అవన్నీ డీటెయిల్స్ లేటెస్ట్ అప్డేట్స్ కావాల్సి వస్తుంది. ఇప్పుడు గ్యాస్ ఉందండి, గ్యాస్ ఎన్ని వాడుతున్నారు మీరు? ఇంతకుముందు 500 రూపాయలు గ్యాస్ ఇవ్వాలంటే నాటే జోక్. ఎందుకంటే అన్ని 100 రూపాయల నుంచి ఒక్కసారి 500 రావాలంటే బెనిఫిషియర్ని చాలా జాగ్రత్తగా గుర్తించాల్సి ఉంటుంది. ఇప్పుడు జరిగింది అదే. తెలంగాణ రాష్ట్రంలో డబ్బులు మొత్తం 6,71,000 కోట్ల రూపాయలు తెలంగాణ అప్పులు మునిగిపోయిందంటే కూడా ఎవరికి పడితే వాళ్ళకి ఏది పడితే ఇవ్వటం. అసలు నిజమైన ఇక్కడ ఒకటి కూడా ఏంటంటే నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరగద్దు, ట్రూ బెనిఫిషియర్స్ మాత్రమే అన్యాయం జరగాలి. అంటే మైనూట్ లెవెల్ గమనించాలి. ఇప్పుడు 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ప్రతి మహిళలకు ప్రతి నెల 2,500 అప్లై చేసుకోమంటాం. అప్లై చేసుకోలేదు అనుకోండి ఇయ్యం. అప్లై చేశారు. ఇంతకు ముందు పుల్లారావు గారు ఒక మాట అన్నారు, అంటే కొంతమందికి ఇవి అన్నప్పుడు కరప్షన్ కూడా ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇలాంటి సందర్భాల్లో అని చెప్పారు. అంటే నేను చెప్తా, ఇదేంటంటే ఈ అప్లై చేసుకునేటప్పుడు మీకు నచ్చింది అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు నచ్చిన మనం ఏంది, ఒక రైతును నేను ఒక రైతు బంధు అప్లై చేసుకోవచ్చు, లేదు అంటే ఒక లాయర్లు ఏమైనా ఉంటే అట్లా ఎవరు బెనిఫిట్ వాళ్ళు చూసుకోవచ్చు తప్ప ఎన్ని అప్లై చేయమని ఎక్కడ గవర్నమెంట్ చెప్పట్లేదు. కొన కూడా ఎవరికి ఏం చెప్పరు. అన్ని మీరు 5 టిక్కి పెట్టుకోండి, అన్ని ఆప్షన్స్ అన్ని చేయాలని కాదు. అంటే ఎవరికి ఏది ఎలిజిబిలిటీ అనేది మీకున్నటువంటి ఫైనాన్షియల్ పొజిషన్ బట్టి వస్తుంది. కొన్ని ఏజ్ తోటి వచ్చే ఉన్నాయి, కొన్ని వైవాహిక రకరకాలు ఉన్నాయి, అక్కడ అనారోగ్యంతో వచ్చే ఉన్నాయి. అందువల్ల వాటికి ఎదురుగానే టిక్కి పెట్టుకోవాలి. అంటే నెక్స్ట్ స్టెప్ ఎంక్వైరీకి అంటే దీని తర్వాత ఎంక్వైరీకి ఇంటికి వస్తారా? ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరు ఎలా ఎంక్వైరీ చేస్తారు, ఏవేవి కన్సిడర్ చేస్తారు? ఎంప్లాయీస్ వచ్చి మాన్యువల్ గా ఎంక్వైరీ చేస్తారు. ఇప్పుడు రవికుమార్ అన్నారు, ఆయన ఉన్న ఆయన గ్యాస్ కావాలి. అయితే అప్పట్లో అప్లై చేసినప్పుడు, రేషన్ కార్డ్స్ అప్లై చేసినప్పుడు ఎవరైతే ఎంక్వైరీకి వచ్చారో వాళ్ళని మేనేజ్ చేసి చాలా అన్ని ఆస్తులు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకున్న సందర్భాలు, మరి అది ఎలా ఇక్కడ క్లియర్ అవుతుంది? ఎందుకంటే ఉద్యోగులు వస్తారు, ఎవరు వస్తారో మీరు చెప్తున్నారు, వాళ్ళని మేనేజ్ చేసే అవకాశం కనిపిస్తుంది కదా. ఇక్కడ ట్రాన్స్పరెన్సీ మీరు అనుకునే ట్రాన్స్పరెన్సీ రాకపోవచ్చు కదా. గ్రామ సభల ద్వారా కొన్ని డిక్లేర్ చేసే ఆలోచన కూడా ఉన్నదని కూడా నాకు ప్రాథమికంగా తెలియవచ్చింది ఇప్పటివరకు కూడా. అంటే గ్రామ సభలో కూడా కొన్నిటికి ఊరికనే ఏదైనా మనం ఇది ఇద్దాం మనం డిసైడ్ చేసి 200 యూనిట్లు ఉందండి. ఇందాక మీరు చెప్పారు ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి. ఇది ఏం బేస్ తీసుకుని వాళ్ళు చెప్తే తప్ప డేటా ప్రభుత్వానికి ఎవరిస్తారండి? ఎట్లా మనం ఏ బేస్ తీసుకుని ఇవ్వాలి? ఎలక్ట్రిసిటీ బోర్డు వేరు. ఇప్పుడు గవర్నమెంట్ క్లియర్ గా వస్తుంది, మీరు 0 to 100 యూజ్ చేస్తున్నారా, 100 to 200 యూజ్ చేస్తున్నారా, 200 అంత ఆప్షన్స్ ఉంటాయి దాంట్లో అప్లికేషన్. అప్పుడు అలా ఎప్పుడు 200 అంటే అయిపోయి ఎగిరిపోయినట్టు. అంటే అంటే ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు అప్పట్లో గత ప్రభుత్వం కూడా ఫస్ట్ రేషన్ కార్డ్స్ ఇచ్చే ముందు కూడా ఇలాగే మొత్తం అప్లికేషన్స్ అందరు అప్లై చేసిన తర్వాత ఎంక్వైరీకి వచ్చిన వాళ్ళను మేనేజ్ చేసి ఎలిజిబిలిటీ లేని వాళ్ళు కూడా తీసుకున్నారు అని ఆరోపణలు కాంగ్రెసే చేసింది. ఇప్పుడు కూడా ఎంక్వైరీకి వచ్చిన వాళ్ళ చేతుల్లోనే ఉంటే సేమ్ జరుగుతుంది కదా. అక్కడ ట్రాన్స్పరెన్సీ మిస్ అవ్వకుండా కాంగ్రెస్ ఏం చేయబోతోంది? మేడం, గ్రామ సభల ద్వారా కూడా డిక్లేర్ చేయడానికి అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఏంటంటే నాకున్న ప్రాథమిక సమాచారం అదే చెప్పాను మీకు. గ్రామ సభలు కూడా ఉంటాయి, 10 మందిని పిలిచి కూడా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది కూడా అవకాశం. దూరికి నీయటం కాకుండా అట్లా కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనము డిసైడ్ చేయాలి, డిక్లేర్ చేయాలి అని అన్నప్పుడు నలుగురు పిలిచి లేదా ఆ వార్డుకో లేకపోతే ఆ బజార్కో లేకపోతే గ్రామ సభ దగ్గర ఇతను ఉన్నది, ఇతను మరి నాకు ఇది ఇల్లు లేదు అర్థమవుతుంది మేడం ఊళ్ళల్లో, అవునా కాదా, సెక్రటరీ చూసి రాసుకుంటాడు. అంటే మనకు కొన్ని అర్థమయ్యే కూడా ఇలా ఓవరాల్ గా అర్థమయ్యే కూడా చాలా ఉన్నాయి మేడం. ఇట్లా మనం ఆయన కూడా రైతు భరోసా అంటే ఎట్లా భూమి రికార్డెడ్ ఉంటుంది, మరి వ్యవసాయ కూలీ అంటే రికార్డెడ్ ఉంటుంది. అంటే కూలికి పోయేటోళ్ళు అంటే భూమి ల్యాండ్లెస్ పూర్ పీపుల్ అంటే క్లియర్ అర్థం దానికి. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క బేస్ చేసుకొని వాళ్ళు లేడీస్ ఎవరైనా కూడా బస్సులు ఉచిత ప్రయాణం చేయొచ్చు. మరి కొంతమంది నన్ను అడుగుతున్నారు దుర్వినియోగం అయింది కదా సార్ ఇట్లా మధ్య గారంటే దుర్వినియోగం కాదు. ఎందుకంటే ఇందాక పుల్లారావు గారు కూడా అన్నారు, అంటే కొన్ని స్కీములు ఏంటంటే వాళ్ళ విశిక్షణ వదిలిపెట్టాలి, అందరూ కూడా అనుభవించాలి. వాళ్ళు వద్దనుకుంటే వారంటీలు వదిలిపెట్టుకోవచ్చు, తప్పేం లేదు. బస్ చెక్ ఎందుకంటే మన టీఆర్ఎస్ నాయకులు చూసాం మనం, ఒక్కొక్కరు 1000 కోట్లు 100 కోట్లు దోసుకున్నారు. ఇది ఒక 383 కోట్ల రూపాయలు పర్ ఇయర్ ఖర్చు అవుతుంది, పెద్ద లెక్క కాదు. వాళ్ళు పోయినండి ఇవాళ వాళ్ళు మంచిగా పనులు చేసుకుంటున్నారు. వాళ్ళ భార్య భర్తలు వాళ్ళిద్దరు కష్టపడితే వాళ్ళిద్దరు పని చేయకుండా బతికే రోజుల్లో ఈ రోజులలో రైట్. ఓకే అండి, ఓకే థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ రెడ్డి గారు. ఓకే, థ్యాంక్ యూ అండి, మీ వర్షాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ. రవికుమార్ గారు థ్యాంక్ యూ అండి, డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. పుల్లారావు గారు కూడా మాట్లాడారు, థ్యాంక్ యూ అండి పుల్లారావు గారు. ఇది వాళ్ళ మీడియా డిబేట్. న్యూస్ అప్డేట్స్ కమింగ్ అప్, స్టే ట్యూన్డ్.